ఈరోజు మనం టీఆర్టీ ఎస్ఏలో భాగంగా సబ్జెక్టు సోషల్ స్టడీస్లో ఎకనామిక్స్ టాపిక్ ఏంటంటే ద్రవ్యం, మనీ. ద్రవ్యం అంటే ఏంది ఒకసారి పరిశీలిద్దాం. ప్రజలందరూ ఏదైతే ఆమోదయోగ్యంగా సర్వజనాంగీకారంగా ఆమోదం పొందిందో దాన్ని ద్రవ్యం అంటాం. ద్రవ్యం అంటే ఏంటంటే ప్రజలందరి చేత ఆమోదించబడాలి. మరి ఈ ద్రవ్యానికి సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే పూర్వకాలంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు మనకు కాగితం ద్రవ్యము, తర్వాత ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం, చెక్కులు, డ్రాఫ్ట్ ఇట్లా యూజ్ చేస్తున్నాం. మరి పూర్వకాలంలో ఏ విధంగా ఉంది, అప్పుడు పూర్వకాలాన్ని పరిశీలిస్తే ప్రాచీన కాలంలో ఏ విధంగా ఉంది అంటే అప్పుడు ఆర్థిక వ్యవస్థ, మానవుడి యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా పరిమితంగా ఉంది. అప్పుడు వేట ప్రధాన వృత్తిగా ఉండేది. సమాజంలో వేటాడేవాళ్ళు, వేటాడిన తర్వాత వచ్చే దాంతో వాళ్ళు ఏం చేసేవారు అంటే వేటాడిన వేటాడిన ఆహార పదార్థాలని అందరూ పంచుకునేవాళ్ళు. అప్పుడు ద్రవ్యంతో ఎక్కువ అవసరపడకపోయేది. ఎందుకంటే వేటకు పోయేవాళ్ళు, వేటకు పోయిన తర్వాత వాళ్ళకి ఏది వస్తే అది వేటలో దాన్ని ఆహారంగా తిని వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఉన్న క్రమక్రమంగా మరి తర్వాత కాలంలో ఏమైంది, వేట తర్వాత మానవుని యొక్క జీవన పరిణామ క్రమంలో ఆహార సేకరణ నుంచి తర్వాత వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. వ్యవసాయం చేయడం ఎప్పుడైతే మానవుడు ప్రారంభించాడో ఆ క్రమంగా ద్రవ్యం యొక్క ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకు అంటే వ్యవసాయం చేయడం ప్రారంభించిన తర్వాత మానవుడు తన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ వరి ధాన్యం పండించాడు, లేకుంటే గోధుమలు పండించాడు. ఈ పండించిన గోధుమల్ని, వరి ధాన్యాన్ని మరి ఇతరులకు ఇచ్చి ఇతరుల నుంచి తనకు అవసరమైన వస్తువులన్నీ ఒకే వ్యక్తి తయారు చేసుకోలేడు. కాబట్టి తనకు కుండలు అవసరమై అనుకోండి, ఈ వరి ధాన్యాన్ని అక్కడి నుంచి ఇచ్చి వరి ధాన్యాన్ని కుండల వ్యక్తికి ఇచ్చి కుండలు ఇతను తీసుకునేవాడు. ఈ విధంగా మరి దీన్ని ఏమనేవాళ్ళు అంటే ద్రవ్యం రాకముందు ఉన్న సిస్టాన్ని ఏమనేవారు అంటే బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమని అడుగుతాడంటే బార్టర్ సిస్టమ్ అంటే ఏమిటి, లేదా డబ్బు లేకుండా వ్యాపారం కొనసాగించడాన్ని ఏమంటారు అంటారు. డబ్బు లేకుండా వ్యాపారం కొనసాగించడాన్ని బార్టర్ సిస్టమ్ అంటాం. దీన్నే వస్తు మార్పిడి పద్ధతి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒకవేళ ఆవులు అవసరమయ్యాను అనుకోండి, గేదెలు అవసరమైతే అతడు ఏం చేస్తాడు అంటే తన దగ్గర ఉన్న వరి ధాన్యాన్ని అతనికి ఇచ్చి ఆ గేదెల్ని తీసుకునేవాడు. లేకుంటే పాలు అవసరమైనాయి అనుకోండి, పాలు అవసరమైనప్పుడు తన దగ్గర పత్తి పండిస్తే ఆ పత్తిని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర అంటే మానవుని యొక్క అవసరాలకు తగ్గట్టుగా వరి ధాన్యాన్ని ఇచ్చి ఇక్కడ పాలను తీసుకోవడము, వరి ధాన్యాన్ని ఇచ్చి వడ్రంగి దగ్గర నాగలి ఇట్లాంటివన్నీ చెక్క వస్తువులన్నీ తీసుకోవడము, ఈ విధంగా సామాగ్రి తీసుకోవడం, దీన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటాం. అంటే ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువుని ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని బార్టర్ సిస్టమ్ అంటాం. మరి ఇప్పుడు ఆ బార్టర్ సిస్టమ్ ఎక్కడైనా ఉందా ఒకసారి పరిశీలిస్తే నేటికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఏం చేస్తున్నారంటే నేటికి కూడా బియ్యం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకు వెదురు సామాగ్రి అవసరమనుకోండి, బుట్టలు, తట్టలు, బొమ్మలు ఇట్లాంటివి అవసరమైతే ఏం చేస్తారు అంటే వాళ్ళకు ఈ వెదురు సామాగ్రి ఇచ్చేవాళ్ళు వాళ్ళకు కావలసిన ఆ బియ్యం ఇస్తారు, ఆ వెదురు సామాగ్రి ఇక్కడ తెచ్చుకుంటారు. దీన్ని బార్టర్ సిస్టమ్ అంటాం. ప్రస్తుతం కూడా ఇది అమల్లో ఉన్నది. బార్టర్ సిస్టమ్ అంటే ఏంది, వస్తు మార్పిడి పద్ధతి. అంటే ఒక వ్యక్తికి అవసరమైన వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ వరి ధాన్యం పండించాడు, వరి ధాన్యం వేరే వాళ్ళకి ఇచ్చి ఇతనికి అవసరమైన వస్తువులు తీసుకోవడాన్ని బార్టర్ సిస్టమ్ అంటాం. నేటికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఈ సిస్టమ్ అమల్లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా పరిశీలిస్తే కుమ్మరి వాళ్ళు ఉన్నారు. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారంటే రైతులకి నాగళ్ళు, కర్రలు, బండి చక్రాలు, కొడవళ్ళు ఇట్లాంటివన్నీ తయారు చేసి ఇస్తారు. అంటే మామూలు కుమ్మరి వాళ్ళైనా తర్వాత వడ్రంగి పనిచేసే వాళ్ళైనా రైతులు ఏం చేస్తారంటే కుమ్మరి వాళ్ళ నుంచి కుండలు తీసుకోవడము, తర్వాత నాగళ్ళు, కర్రలు నేటికి కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం. ఈ విధంగా అంటే ఒక దాని తర్వాత ఒకటి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తీసుకోవడాన్ని జరుగుతుంది. దీన్ని కూడా బార్టర్ సిస్టమ్ అని చెప్తున్నాం. మరి బార్టర్ సిస్టానికి సంబంధించి మరి విధంగా తీసుకున్నప్పుడు వస్తు మార్పిడి పద్ధతిలో మనం ఏం చేస్తున్నామంటే కుమ్మరి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో నేటికి కూడా వారికి కావాల్సిన వస్తువులు రైతులు వాళ్ళకి ఇచ్చేసి వరి ధాన్యం వాళ్ళకి ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కుండలు తెచ్చుకోవడము, అదేవిధంగా నాగళ్ళు అవసరమైతే నాగలు తెచ్చుకోవడము, ఈ విధంగా చేస్తున్నారు. దీన్ని బార్టర్ సిస్టమ్ అని అంటాం. దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా క్వశ్చన్ అడుగుతారంటే బార్టర్ సిస్టమ్ అంటే ఏమిటి అంటాడు. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటంటే ద్రవ్యం స్థానంలో ద్రవ్యం లేకుండా ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువుని ఇక్కడ తీసుకోవడాన్ని బార్టర్ సిస్టమ్ అంటాం. మరి వస్తు మార్పిడి పద్ధతి ఈ విధంగా ఉంది. మరి దీంట్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతాడు అంటే వస్తు మార్పిడి పద్ధతిలోని లేదా బార్టర్ సిస్టంలోని లోపాలు ఏమిటి, సమస్యలు ఏమిటి అంటాడు. సమస్యలు ఏంటి అన్నప్పుడు ఒకసారి పరిశీలించినప్పుడు
ఒక వస్తువు యొక్క విలువను మరొక వస్తువు యొక్క విలువతో నిర్ణయించడం కష్టం. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వస్తువు యొక్క విలువ, ఫర్ ఎగ్జాంపుల్ వరి ధాన్యం ఉంది నా దగ్గర వరి ధాన్యం ఉంది, మీ దగ్గర ఆవులు ఉన్నాయి. మరి ఒక ఆవు నాకు కావాలి, ఆవు కావాలి అన్నప్పుడు మరి వరి ధాన్యం ఎంత ఇవ్వాలి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో ఇవ్వాలా, 2 కిలోలు ఇవ్వాలా, లేకుంటే 10 కేజీలు ఇవ్వాలా, 100 కేజీలు ఇవ్వాలా? అంటే అర్థమైంది, ఇక్కడ ఒక ఆవు ఈజ్ ఈక్వల్ టు ఎంత వరి ధాన్యం ఇవ్వాలి. ఈ విధంగా వస్తువు విలువ నిర్ణయించడంలో వస్తు మార్పిడి పద్ధతిలో ఇది ఒక ప్రధానమైన లోపం అని చెప్పవచ్చు, సమస్య అని చెప్పవచ్చు. అదేవిధంగా వస్తువులు ఇంకా ఏం చేస్తుంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఉప్పు ప్యాకెట్ అవసరము, సాల్ట్ ప్యాకెట్, కానీ ఎదుటి వ్యక్తి దగ్గర ఆవు ఉన్నప్పుడు మరి పెద్ద ఆవుని ఒక సాల్ట్ ప్యాకెట్ కోసం ఇవ్వలేడు కదా. ఎంత మరి దాని విలువ ఎంత, వాల్యూ ఎంత అని ఇక్కడ నిర్ణయించడం కూడా ఇక్కడ కష్టమవుతుంది. అదేవిధంగా వర్తకంలో విశ్వసనీయత లోపిస్తుంది. విశ్వసనీయత ఎందుకు లోపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరి మధ్యలో నాకు ఇప్పుడు ఏం అవసరం ఉన్నాయంటే కుండలు అవసరం ఉన్నాయి, కానీ అతడికి వరిధాన్యం, నా దగ్గర వరిధాన్యం ఉంది, నాకు కుండలు అవసరం ఉన్నాయి, నేను వరిధాన్యం ఇచ్చి ఆ కుండలు తీసుకుంటానంటే అతడు ఒప్పుకోవట్లేడు. ఎందుకంటే అతనికి అవసరం లేదు. అంటే కోరికల మధ్య సమన్వయం కూడా లోపించుతుంది ఇక్కడ. అంటే ఎట్ ఏ టైం అతనికి వరిధాన్యం అవసరం ఉండకపోవచ్చు, ఆ కుండలు తయారు చేసే వ్యక్తికి. నాకేం అవసరం ఉన్నాయి? కుండలు అవసరం ఉన్నాయి, కానీ ఆ వ్యక్తికి వరిధాన్యం అవసరం లేదు, అతనికి పత్తి అవసరం ఉంది, మరి నా దగ్గర పత్తి లేదు. ఈ విధంగా వరిధాన్యానికి బదులు కుండలు మార్చుకోవడం, ఇట్లా అంటే కోరికల సమన్వయం అనేది లోపిస్తుంది. అదేవిధంగా వర్తకంలో విశ్వసనీయత కూడా లోపిస్తుంది. అంటే నమ్మకం ఉండట్లేదు వస్తు మార్పిడి పద్ధతిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అతనికి ఆవులు ఇచ్చాను, ఒక 5 months తర్వాత నాకు కావాలి అంటే మళ్ళీ అవి అతని దగ్గర ఉంటాయో ఉండవో. ఇది కూడా వస్తు మార్పిడి పద్ధతిలో ఇది ఒక లోపం, ప్రధానమైన లోపం. అదేవిధంగా భవిష్యత్ వినియోగానికి డబ్బును దాచుకున్నట్లయితే డబ్బును దాచుకోవచ్చు, కానీ వస్తువుల్ని దాచుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టమాటాలు పండించానండి. టమాటాలు పండించినప్పుడు ఈ టమాటాలని ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత అమ్ముకోవాలనుకున్నాం అనుకోండి, ఈ టమాటాలు ఏమైపోతాయి? ఖరాబ్ అయిపోతాయి. అదే డబ్బు అయితే మనకు అవసరం లేకుండా మనం బ్యాంకులో వేసుకోవడం, ఇంట్లో పెట్టెలో పెట్టుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉంటాం. అంటే భవిష్యత్తు వినియోగానికి వస్తు మార్పిడి పద్ధతిలో ఇది ఒక ప్రధానమైన లోపం. ఏంటి అంటే భవిష్యత్తు వినియోగంలో చేయాలి అంటే ఇది ఇబ్బందికరంగా ఉంటుంది, వస్తువుల్ని దాచుకోలేము. రవాణా చేయడం కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఎట్లా అంటే వస్తు మార్పిడి పద్ధతిలో మన దగ్గర ఇక్కడ ఒక వరి ధాన్యాన్ని పండించినప్పుడు వేరే ఊరికి తీసుకువెళ్ళాలనుకోండి, తరలించాలనుకోండి, కష్టంతో కూడుకున్న పని ఇది. అదేవిధంగా ఒకవేళ ఆవులు, గేదెలు, మేకలు ఉన్నాయి, ఇవి కూడా తరలించడం కష్టం. వస్తు మార్పిడి పద్ధతిలో ప్రధానమైన లోపం ఏంది అంటే ఇక్కడ రవాణా చేయడం ఒకటి కష్టము, కోరికల మధ్య సమన్వయం ఉండట్లేదు, అదేవిధంగా విశ్వసనీయత ఉండట్లేదు. ఇంకో ప్రధానమైన లోపం ఏంది అంటే విలువ నిర్ణయించడంలో కూడా ఇక్కడ కష్టంగా ఉంది. అందుకోసమే వస్తు మార్పిడి పద్ధతిలో ఈ ప్రధానమైన లోపాలు ఉన్నాయి. వీటితో పాటు మూల్య నిధిగా ఉండట్లేదు. మనం ఏ వస్తువులు అయితే దాచిపెట్టుకుంటున్నామో భవిష్యత్తులో దాన్ని వినియోగించుకోవాలి, దాచుకోవాలి అంటే వస్తు మార్పిడి పద్ధతిలో అవి ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పాలు ఉన్నాయి, ఇప్పుడు పాలు నాకు డబ్బులు అవసరం లేవు, కానీ ఈ పాలను దాచిపెడదామంటే ఉంటాయా? ఉండవు. ఈ పాలు అనేవి ఇక్కడ ఉండట్లేదు. ఈ విధంగా ప్రధానమైన లోపాలు వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నాయి. మరి దీని తర్వాత డబ్బుతో మార్పిడి. మరి కొన్ని రోజుల తర్వాత ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది, ఈ వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్న ఈ లోపాలని సవరించడం కోసం దాని స్థానంలో ఏమొచ్చింది అంటే డబ్బు అనేది ఒక ఆలోచన అనేది పూర్వకాలంలో వచ్చింది. డబ్బుని వినియోగిస్తే సరుకుల్ని మార్పిడి చేసుకోవడం సమస్యలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు ఉందనుకోండి, డబ్బుగా ఆ కాలంలో ఏం ఉపయోగించేవాళ్ళు అంటే ఆ కాలంలో వాళ్ళు లోహాలనైనా ఉపయోగించేవాళ్ళు, లేకుంటే వివిధ వస్తువులు, ఏనుగు దంతాలని, అదేవిధంగా కొంతమంది చర్మము, జంతువుల చర్మము, జింకల చర్మము ఇలాంటివి కూడా ఉపయోగించారు. అదేవిధంగా గవ్వలు, పూసలు ఆ కాలంలో ద్రవ్యం స్థానంలో వీటిని ఉపయోగించుకునేవాళ్ళు. అంటే డబ్బు వినియోగిస్తే సరుకులు మార్పిడి సమస్యలు ఉండవు. అంటే డబ్బును వినియోగిస్తే మనకు ఎక్స్చేంజ్లో సమస్యలు ఉండవు. అదేవిధంగా డబ్బును వినియోగిస్తే మళ్ళీ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డబ్బు ఉందండి, అదే వస్తు మార్పిడి పద్ధతిలో ఏం ప్రధానమైన లోపం అంటే కోరికల మధ్య సమన్వయం లేదని చెప్పాం. నాకు ఇప్పుడు పాలు అవసరం ఉన్నాయి, ఎదుటి వ్యక్తి దగ్గర కుండలు ఉన్నాయి, మరి నాకు కుండలు కావాలని ఉంది, అతనికి పాలు కొనాలనే ఆలోచన లేదు. మరి ఇద్దరి మధ్య కోరికల సమన్వయం లేదు కాబట్టి మరి అట్లా కాకుండా ఒకవేళ నా దగ్గర ఉన్న పాలని డబ్బు రూపంలోకి మార్చాను అనుకోండి, డబ్బు రూపంలోకి మారిస్తే ఏదంటే అది తీసుకోవచ్చు.
ఈ విధంగా డబ్బును వినియోగిస్తే మళ్ళీ మళ్ళీ మనకు అవసరమైనప్పుడల్లా వినియోగించుకోవడానికి అవసరం ఉంది. మరి ఈ ద్రవ్యం యొక్క పరిణామ క్రమం ఏ విధంగా జరిగింది ఒకసారి ఆలోచిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కూడా వస్తు మార్పిడి పద్ధతిని పూర్వకాలంలో అవలంబించారు. రోజు రోజుకి మానవుని యొక్క ఆర్థిక కార్యకలాపాలు అనేవి పెరిగాయి. ఎలా? ఫస్ట్ ఆహార సేకరణ చేసేవాళ్ళు. ఆహార సేకరణ దశ నుంచి తర్వాత స్వయంగా ఆహారాన్ని అంటే వ్యవసాయం చేయడం ప్రారంభించిన మానవుడి యొక్క ఆర్థిక కార్యకలాపాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ విధంగా వ్యాపార కార్యకలాపాలు పెరిగేటప్పుడు వస్తువుల యొక్క సరుకులు అమ్మడము, కొనడము ఈ విధంగా చేసేవాళ్ళు. ఈ విధంగా కొనుగోలు చేసేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా పూర్వకాలంలో రాగి నాణ్యాలు, లోహాలు, బంగారము ఇలాంటివి ఉపయోగించుకోవడం జరిగింది. కాలక్రమంలో అరుదైన ఆకర్షణీయమైన లోహాలని కూడా వీళ్ళు ద్రవ్యంగా డబ్బుగా ఉపయోగించుకున్నారు ప్రజలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బంగారం ఉంది. ఈ బంగారాన్ని పూర్వకాలంలో ద్రవ్యంగా ఉపయోగించారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అంగీకరించబడింది. అదేవిధంగా వెండి, కొన్ని రకాల ఆభరణాలు, గవ్వలు, పూసలు ఈ విధంగా రకరకాల దేశాల్లో రకరకాలైన లోహాలని ఉపయోగించడము. కొంతమంది ఆఫ్రికా ఇట్లాంటి కంట్రీస్లో ఏనుగు దంతాలని ఉపయోగించుకోవడం ఇట్లాంటివి కూడా జరిగింది. ఇది కాలక్రమంలో వస్తు మార్పిడి పద్ధతిలోని లోపాలని సవరించడం కోసం వినిమయ మాధ్యమంగా ద్రవ్యానికి బదులుగా ఉపయోగించడం జరిగింది. దీని తర్వాత లోహపు డబ్బు అనేది వచ్చింది. అంటే వినిమయ మాధ్యమంగా వస్తువుల యొక్క వినిమయ మాధ్యమంగా దేన్ని ఉపయోగించారు అంటే ఇక్కడ లోహాలని ఉపయోగించడం జరిగింది. మరి లోహాలు ఉపయోగిస్తే ప్రయోజనం ఏముంది? ఈ లోహాలు అయితే పాడుగా చాలా కాలం నిల్వ ఉంటాయి. అదే ఆ వస్తు మార్పిడి పద్ధతిలో ప్రధానమైన లోపం ఏం చెప్పాము? పాలైన తర్వాత నిత్యావసర వస్తువులు, టమాటా, కూరగాయలు, పండ్లు, పూలు ఇవన్నీ ఏమైపోయాయి? త్వరగా పాడైపోయేవి. అంటే ద్రవ్యం వస్తువుల స్థానంలో ఇక్కడ లోహాన్ని గనక ఉపయోగిస్తే, బంగారు అయినా వెండి అయినా ఇలాంటి లోహాలు ఉపయోగిస్తే ఇదేమవుతుంది? మూల్య నిధిగా ఉంటుంది కాబట్టి చాలా కాలం ఉపయోగపడుతుంది. అంటే లోహాన్ని అందరూ అంగీకరించారు, ఇక్కడ ద్రవ్యంగా అంగీకరించడం జరిగింది. తర్వాత లోహాలు అయితే తేలిగ్గా రవాణా చేయవచ్చు. అదే వస్తు మార్పిడి పద్ధతిలో మన దగ్గర మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, వీటిని తరలించాలంటే చాలా కష్టం. కానీ అదే మన జేబులో కొన్ని కాయిన్స్ వేసుకున్నాం అనుకోండి, రాగి నాణ్యాలు, వెండి నాణ్యాలు, వీటిని ద్రవ్యంగా ఉపయోగిస్తే అంటే రవాణా అనేది, పోర్టబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మరి లోహపు డబ్బులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలు ఏంది? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇస్తాడు అంటే లోహపు డబ్బు వల్ల ప్రయోజనాలు ఏంది క్వశ్చన్ ఇవ్వవచ్చు, లేకుంటే సమస్యలు ఏంది కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. కాబట్టి ఆప్షనల్స్లో మనము పరిశీలించాలి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఏంటిది? లోహపు డబ్బులోని సమస్యలు ఏంది? ప్రధానంగా ఫస్ట్ మార్పిడిలో స్వచ్ఛమైన బంగారం, వెండి లభించకపోవచ్చు. ఎందుకు అంటే ఒక బంగారు నాణ్యం ఉంది, ఒక వెండి నాణ్యం ఉంది, ఒక వ్యక్తి నుంచి మరి ఒక వ్యక్తికి ఈ విధంగా చేంజ్ అవుతుంది అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే అది అరిగిపోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది కాలక్రమంగా ఉపయోగించడం ద్వారా. అంటే మార్పిడిలో స్వచ్ఛమైన బంగారం అనేది, వెండి అనేది మనకు లభించకపోవచ్చు. ఒక్కోసారి మోసం కూడా చేయవచ్చు. అంటే స్వచ్ఛమైన బంగారాన్ని తీసుకొని దానికి బదులుగా నకిలీ బంగారపు లోహం అక్కడ ముద్రించడం ఇట్లాంటివి చేయవచ్చు. మనందరికీ తెలుసు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో కూడా అక్కడ ఏం చేశారు? రాగి నాణ్యాలు ఇట్లాంటివి ఉపయోగించడం జరిగింది. అంటే అక్కడ కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ ద్రవ్యాన్ని మార్చినప్పుడు ప్రజలు ఇక్కడ తిట్టుకోవడం జరిగింది. తర్వాత లోహాల్ని మార్పిడి చేసేటప్పుడు ప్రతిసారి ఇక్కడ ఏం వేయాలంటే తూకం వేయాలి. ఎందుకు తూకం వేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాయిన్ ఉంది, బంగారు కాయిన్ ఉంది, దాన్ని ద్రవ్యంగా అంగీకరించాము, అది 10 గ్రాములు ఉంటుంది అనుకోండి. మరి మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా తూకం వేయాలి. ప్రతిసారి ఈ విధంగా తూకం వేయాలి అంటే దీంట్లో సమస్య, అది కూడా లోహపు డబ్బులో ఉన్న సమస్య. మరి ద్రవ్యం యొక్క పరిణామ క్రమం ఏ విధంగా ఉంది పూర్వకాలం నుంచి ఒకసారి పరిశీలిద్దాం. వివిధ రాజుల కాలంలో ఏ విధమైన ప్రామాణిక నాణ్యాలు ఉపయోగించారు? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. అదేంటంటే ఈ వస్తు మార్పిడి పద్ధతిలో బార్టర్ సిస్టంలో ఉన్న లోపాలని సవరించడం కోసం పలువురు రాజులు ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలమైన పాలసీస్, విధానాలు రూపొందించడం జరిగింది. వస్తు మార్పిడి పద్ధతిలోని సమస్యల్ని అధిగమించడం కోసం రాజులు ఏం చేశారంటే వివిధ పరిష్కార మార్గాలు అనేది సూచించడం జరిగింది. రోమన్ల కాలంలో బిసాంత్ అనే బంగారు నాణ్యాన్ని ఇక్కడ ప్రమాణంగా ఉపయోగించారు. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. రోమన్ల కాలంలో ఉన్న బంగారు నాణ్యానికి ఆ కాలంలో బంగారు నాణ్యం ప్రామాణికంగా ద్రవ్యంగా ఉపయోగించారు, దానికి గల పేరు ఏంది అని చాలాసార్లు అడిగారు. ఏం పేరండి బంగారు నాణ్యానికి? ఇక్కడ పేరు ఏంటంటే బిసాంత్ అనే బంగారు నాణ్యాన్ని ఉపయోగించారు.
అదేవిధంగా ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, మౌర్యుల కాలంలో ఒక వెండి నాణ్యాన్ని ద్రవ్యంగా ఉపయోగించారు, దాని పేరేందని కూడా అడగవచ్చు ఎగ్జామ్లో. పానా అనే వెండి నాణ్యాన్ని మౌర్యుల కాలంలో ఉపయోగించడం జరిగింది. బిసాంతోమో రోమన్ల కాలంలో ఉపయోగించారు, పానానోమో ఇక్కడ మౌర్యుల కాలంలో ఉపయోగించడం జరిగింది. ఇవి ప్రీవియస్ బిట్స్ చాలాసార్లు అడగడం జరిగింది. నెక్స్ట్ ద్రవ్య పరిణామ క్రమంలో వివిధ రాజుల తర్వాత లోహాల తర్వాత దేన్ని ఉపయోగించారు అంటే రోమన్ల కాలంలో బిసాంత్, అదేవిధంగా మౌర్యుల కాలంలో పానా అనే నాణ్యాలను ఉపయోగించారు. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఇక్కడ కాగితం ద్రవ్యం అనేది వచ్చింది. పరిణామక్రమం ఈ కాగితం ద్రవ్యం పెద్ద మొత్తంలో సరుకులు అమ్మేవాళ్ళు అమ్మడము కొనడము ఇట్లాంటి లావాదేవీలు నిర్వహించేటప్పుడు ఈ పెద్ద మొత్తంలో చేయాలంటే బంగారు వెండి నాణ్యాలు జాగ్రత్త పరచాలి అంటే చాలా ఇబ్బంది. అదేవిధంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఈ బంగారు వెండి నాణ్యాలు తరలించాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ బంగారు నాణ్యాల ప్లేస్లో వెండి నాణ్యాల ప్లేస్లో ఈ రాగి నాణ్యాల ప్లేస్లో ఏం ఉపయోగించారు అంటే కాగితం ద్రవ్యం ముద్రిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన రావడం జరిగింది. ద్రవ్య పరిణామ క్రమంలో లోహాల తర్వాత ఇక్కడ కాగితం ద్రవ్యం అనేది రావడం జరిగింది. స్వర్ణకారుడు తగిన రుసుమును తీసుకొని వాటిని భద్రపరిచి వారు కోరినప్పుడు వాటిని అందుబాటులో ఉంచేవాళ్ళు. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క బ్యాంకర్గా ఎవరు వ్యవహరించేవాళ్ళు అంటే స్వర్ణకారులు వ్యవహరించేవాళ్ళు. ఎందుకు అంటే ప్రజలకు అవసరమైన ఈ లోహపు ద్రవ్యం బంగారు నాణ్యాలైనా వెండి నాణ్యాలైనా ఉన్నాయనుకోండి, ఇవి తీసుకుపోయి ఒకేసారి ఒక స్వర్ణకారుడి దగ్గర ఆ ఊర్లో ఉండే స్వర్ణకారుడి దగ్గర ఉంచేవాళ్ళు. ఉంచి ప్రజలు వాళ్ళకి అవసరమైనవి అన్ని వస్తువులు అమ్మడం కొనడం ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఏమైనా కావాలి అంటే ఆ వెళ్ళి ఆ స్వర్ణకారుడి దగ్గర గోల్డే కావాలనుకుంటే ఆ నాణ్యమే కావాలనుకుంటే అక్కడ తెచ్చుకునేవాళ్ళు. అక్కడ బ్యాంకర్గా పూర్వకాలంలో ఎవరు ఉన్నారు అంటే ఒక స్వర్ణకారుడు అనేది ఉంది. ఇది చాలా దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. దాని తర్వాత ఈ విధానం కాగితం డబ్బు లేదా హుండీలకు కొత్త విధానానికి దారితీసింది. అంటే స్వర్ణకారుడి దగ్గర మనం ఏం పెడుతున్నాము, బంగారు నాణ్యాలైనా వెండి నాణ్యాలైనా రాగి నాణ్యాలను పెడుతున్నాం. పూర్వకాలంలో ఈ బ్యాంకులకు బదులుగా స్వర్ణకారుడే ఒక బ్యాంకర్గా ఇక్కడ వ్యవహరించాడు. మరి ఈ ఒక ఆలోచన వచ్చింది, మరి స్వర్ణకారుడికి బదులుగా కాగితం డబ్బుని పెడితే ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా హుండీలు అంటే ఏంటంటే మనం అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు తాత్కాలికంగా రసీదులు ఇస్తుంటాం. ఈ రసీదులు ఇచ్చేదాన్ని ఇక్కడ హుండీ అంటాం. ఈ హుండీల విధానానికి కూడా ఇక్కడ దారి తీసింది. అదేవిధంగా స్వర్ణకారుల వద్ద పనిచేసే అకౌంటెంట్ని ఏమనేవాళ్ళంటే షరాఫ్ అనేవాళ్ళు. ఎగ్జామినేషన్లో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. పూర్వకాలంలో బ్యాంకర్గా పనిచేసింది ఎవరు, స్వర్ణకారులు. మరి ఈ స్వర్ణకారుల దగ్గర అకౌంటెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ పేరు ఏంటంటే షరాఫ్. స్వర్ణకారులకు బ్యాంకు కార్యకలాపాలు మొత్తం మనం ఆధునిక కాలంలో నేటి కాలంలో బ్యాంకు ఏ విధులు నిర్వహిస్తుందో పూర్వకాలంలో ఈ స్వర్ణకారులు ఆ విధులు నిర్వహించే వాళ్ళు. మరి భారతదేశంలో తొలి బ్యాంకర్లు ఎవరు, ఇక్కడ నుంచి కూడా ఎగ్జామినేషన్లో బిట్ రావడానికి అవకాశం ఉందండి. తొలి బ్యాంకర్లు ఎవరు? ఫస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్ తీసుకుంటే జగత్ సేట్లు ఇక్కడ బ్యాంకర్గా వివరించారు. అదేవిధంగా పాట్నాలో తీసుకుంటే షా, సూరత్లో అరుణ్ జీనాథ్ జీ, అదేవిధంగా మద్రాసులో చెటియార్. ఈ విధంగా బ్యాంకర్లుగా వీళ్ళు పూర్వకాలంలో వ్యవహరించడం జరిగింది. అంటే స్వర్ణకారులని మనం ఏమంటున్నాము, బ్యాంకర్గా. నేటి బ్యాంకర్లకు ప్రతిరూపం ఎవరు అంటే పూర్వం ఉన్న స్వర్ణకారులు. మన భారతదేశంలో తొలి బ్యాంకర్లు ఎవరంటే వీళ్ళు. అదేవిధంగా వీరి యొక్క రసీదులను హుండీలను కాగితపు డబ్బులను దేశమంతటా మరియు విదేశాల్లో కూడా అంగీకరించేవాళ్ళు. ఈ స్వర్ణకారులు ఇచ్చే రసీదులైనా సరే లేకుంటే హుండీలైనా అంటే బిల్స్ రాసి ఇచ్చే ఇవి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా అంగీకరించేవాళ్ళు. ఎందుకు అంగీకరించేవాళ్ళు అంటే ఆ స్వర్ణకారుల వద్ద మొట్టమొదట మనం బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు పెడుతున్నాం కాబట్టి వాళ్ళు దీన్ని అంగీకరించేవాళ్ళు. 1606లో యూరప్లో ఆమ్స్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఈ యొక్క యూరప్లో ప్రధాన వర్తక కేంద్రం ఏంటంటే ఆమ్స్టర్డామ్. ఇది వాణిజ్యానికి పూర్వకాలంలో ప్రసిద్ధి పొందింది. అదేవిధంగా రోము, గ్రీక్, అదేవిధంగా మెసపటోనియా, భారతదేశంలో కూడా ఈ విధంగా ఇక్కడ అంటే యూరప్లో ఆమ్స్టర్డామ్లో ఇక్కడ మార్పిడికి ప్రభుత్వం ఆమోదించిన 846 రకాల బంగారు వెండి నాణ్యాలు ఉండేవి. ఇక్కడ ఎన్ని రకాలు అంటే 846 బంగారు వెండి నాణ్యాలు అనేవి వాళ్ళ దగ్గర అమల్లో ఉన్నవి వాళ్ళ దగ్గర. నెక్స్ట్ వ్యాపారుల అపనమ్మకాన్ని తొలగించడం కోసం వర్తకులు నగర యజమానుల వద్ద ఒక బ్యాంకుని స్థాపించేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో ఒక స్వర్ణకారుడు ఉన్నాడు. ఆ స్వర్ణకారుని దగ్గర మరి వ్యాపారస్తుల మధ్య నమ్మకం కలిగించడం కోసం ఆ స్వర్ణకారుల వద్ద ఈ వ్యాపారులు ఏం చేసేవాళ్ళంటే కొంత ఇక్కడ బంగారు నాణ్యాలని వెండి నాణ్యాలను ఉంచేవాళ్ళు. ఈ విధంగా ఉంచి నేటి బ్యాంకింగ్ వ్యవస్థకు ఇది బీజంగా చెప్పవచ్చు. ఈ తర్వాత ఇంకా ద్రవ్య పరిణామ క్రమంలో
ఏమైంది అంటే ప్రస్తుతం మనం కాగితం ద్రవ్యాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ కాగితం ద్రవ్యం ఎందుకంటే కాగితం ద్రవ్యం కూడా నేటి కాలంలో ఏమవుతుంది, చినిగిపోవడానికి అవకాశం ఉంది. తర్వాత గీతలు గీస్తుంటారు, మనం చూస్తుంటాం నోట్ల మీద గీతలు గీస్తే వాళ్ళు తీసుకోవట్లేరు చాలామంది 2000 రూపీస్ నోట్ మీద. అయితే కాగితం ద్రవ్యం అనేది చినిగిపోవడానికి అవకాశం ఉంది. మరి దీని స్థానంలో ఆధునిక కాలంలో ఏం ఉపయోగిస్తున్నామంటే ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లను ఇక్కడ బ్యాంక్ నోట్లుగా ఉపయోగిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉపయోగించే నేటి ఏటీఎం కార్డ్స్ అయినా కావచ్చు, డెబిట్ కార్డ్స్ అయినా కావచ్చు, వీటిని మనం ఏం చేస్తున్నాం, బ్యాంక్ మనీ లాగానే యూజ్ చేసుకుంటున్నాం, క్రెడిట్ కార్డ్స్ వీటన్నిటిని. అంటే కాగితపు ద్రవ్యంలో ఉన్న లోపాలని సరిచేయడం కోసం ఈ ప్లాస్టిక్ నోట్ల అనే భావన అనేది ఏర్పడింది. వీటిని కూడా మనం ద్రవ్యంగా అంగీకరించడం జరుగుతుంది. ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లయితే కొంతకాలం భద్రంగా ఉంటాయి, చినిగిపోవు. అదే కాగితం ద్రవ్యం అయితే చినిగిపోవడానికి తర్వాత నలగడానికి అవకాశం ఉంది. అదే ఈ ప్లాస్టిక్ తోటి చేసిన వీటికి మాత్రం అవకాశం లేదు. అదేవిధంగా నకిలీ నోట్లను కూడా తేలిగ్గా గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాగితం ద్రవ్యం అనుకోండి, నకిలీ నోట్లు ఎక్కువగా వస్తున్నాయి ఈరోజు. నకిలీ నోట్లు వస్తున్నాయి కాబట్టి వాటిని నిరోధించాలి అంటే దాని స్థానంలో ఏమవుతుంది, ప్లాస్టిక్ ద్రవ్యాన్ని అంటే ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇట్లాంటివి కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుంది, దొంగ నోట్లు ఇక్కడ అదుపు చేయడానికి కొంత అవకాశం ఏర్పడింది. లోహాల వాడకం నుండి కాగితం డబ్బు వాడకం, అంటే ఫస్ట్ లోహాల్ని ద్రవ్యంగా వాడినాం, ఆ తర్వాత ఏం చేసినాం, కాగితం ద్రవ్యం వచ్చింది. కాగితం ద్రవ్యం తర్వాత పరిణామ క్రమంలో ఆధునిక కాలంలో ప్లాస్టిక్ ద్రవ్యాన్ని కూడా ఇక్కడ వాడుకలోకి తీసుకొచ్చాం. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని తర్వాత ద్రవ్యం మీద ఉన్న నిర్వచనాలని మనం ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతున్నాడు. మరి నిర్వచనాలు ఉంటే యాజ్ ఇట్ ఈస్గా బట్టి పట్టిన అవసరం లేదు. అయితే మనం ఆ నిర్వచనంలో ఒక కీవర్డ్ని గుర్తుంచుకుంటే ఆ నిర్వచనం ఎవరు చెప్పారో చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మనీ డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ డాక్టర్ క్రౌదర్ ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏంటి అంటే ద్రవ్యం వినిమయ సాధనంగా సాధారణంగా అంగీకరించేది, అంతేకాక విలువల కొలమానంగా విలువల నిధిగా ఉపయోగపడేదే ద్రవ్యం అంటాడు. ఇతని దృష్టిలో ద్రవ్యం అంటే ఏంటంటే వినిమయ సాధనంగా ఉండాలి, అంటే ఒకరి నుంచి మరి ఒకరికి మార్చుకోవడానికి వీలుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఈ ఆహార ధాన్యాలు ఏం చేస్తున్నాము, మనకు అవసరమైన కుండలు అవసరం అనుకోండి, ఇవ్వాలి అంటే ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. దాని స్థానంలో ద్రవ్యం ఇచ్చామనుకోండి, తేలిగ్గా ద్రవ్యాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ ద్రవ్యం ప్రధానంగా రావడానికి కారణం ఏంటి అంటే ద్రవ్యం అనేది ఇక్కడ వినిమయ సాధనంగా ఉపయోగపడుతుంది, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మారడం. అదేవిధంగా ఈ ద్రవ్యాన్ని అందరూ అంగీకరిస్తున్నారు, విలువల కొలమానంగా కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పాము అంటే ఒక సాల్ట్ ప్యాకెట్ కావాలి, ఒక ఉప్పు ప్యాకెట్ నాకు అవసరం ఉంది, మరి వేరే వాళ్ళ దగ్గర ఒక మేక ఉంది, మరి ఎన్ని ఉప్పు ప్యాకెట్లు అయితే ఎంత మేకకు సమానం, ఈ విధంగా ఇక్కడ కొలవాలి అంటే కష్టం. అదే ద్రవ్య రూపంలో చెప్పామనుకోండి, సాల్ట్ ప్యాకెట్ ధర ఒక 10 రూపీస్ అని, మేక ధర ఒక 2000 రూపాయలని, ఈ విధంగా ద్రవ్యంను దేనికి ఉపయోగపడుతుందంటే ఒక కొలమానంగా ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా విలువ నిధిగా కూడా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు వస్తు మార్పిడి పద్ధతిలో ఒక లోపం ఏం చెప్పాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టమాటాలు పండించాం, టమాటాలు పండిస్తే 2-3 రోజుల తర్వాత అమ్ముడు పోకుంటే అవి ఖరాబ్ అయిపోతాయి. మరి అట్లా కాకుండా అదే ద్రవ్యాన్ని మన దగ్గర దాచిపెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరం ఉన్నప్పుడు ఒక నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. ద్రవ్యం అనేది ఇక్కడ విలువ నిధిగా కూడా ఉంటుంది. ఈ విధంగా అంటే క్రౌదర్ దేని ఆధారంగా చేసుకొని తన నిర్వచనాన్ని ఇచ్చాడు అంటే ద్రవ్యం విధులను ఆధారంగా చేసుకొని తన నిర్వచనం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ వినిమయ మాధ్యమంగా ఉపయోగపడాలి, తర్వాత అందరూ అంగీకరించే విధంగా ఉండాలి, మరియు విలువల కొలమానంగా ఉండాలి, విలువల నిధిగా ఉండాలి. ఈ విధంగా క్రౌదర్ ద్రవ్యం విధుల ఆధారంగా తన నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. రెండో డెఫినేషన్ రాబర్ట్ నిర్వచనం. ద్రవ్యం వస్తు క్రయ విక్రయాల్లో ఇక్కడ ఇతర వ్యవహారాల పరిష్కారంలో అధికంగా జనామోదం పొందింది. ద్రవ్యం ఏమైందంటే ఈ నేటి కాలంలో మనకు ఎక్కువ మొత్తంలో ఈరోజు వస్తువుల అమ్మకాలు ఉన్నాయి. అంటే పూర్వకాలంలో అయితే ఆర్థిక వ్యవస్థ లిమిటెడ్గా ఉంది, అప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళం కొన్ని రకాల వస్తువులే ఉండేవి. కానీ నేటి కాలంలో ఏమవుతున్నాయి, వేల రకాల వస్తువులు వచ్చాయి. ఈ వేల రకాల వస్తువుల్ని వస్తు మార్పిడి పద్ధతిలో మార్చుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఫోన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సాల్ట్ ప్యాకెట్లు, ఒక కంప్యూటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సాల్ట్ ప్యాకెట్లు, ఒక టేబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సాల్ట్ ప్యాకెట్లు, ఈ విధంగా గుర్తుంచుకోవాలంటే చాలా కష్టం. మరి అట్లా కాకుండా వస్తువు నేటి కాలంలో ఏమైంది, అమ్మకం కొనుగోళ్లలో ఇతర వ్యవహారాల్లో ఏదైతే జనామోదం పొందిందో దాన్ని ద్రవ్యంగా చెప్పడం జరిగింది. తర్వాత సెలిగ్మన్ ఏం చేశాడే, దేన్నైతే సర్వజనామోదం కలిగి ఉందో అదే ద్రవ్యం. అంటే అందరూ ఏదైతే అంగీకరిస్తున్నారో
దాన్నే ద్రవ్యంగా ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ గవ్వలు ద్రవ్యంగా ఆమోదించడం, గవ్వలనే ద్రవ్యంగా తీసుకోవచ్చు. అందరూ కాగితం ద్రవ్యం ఆమోదించడం, కాగితం ద్రవ్యం తీసుకోవచ్చు. అందరూ ఏనుగు దంతాలు ఉపయోగించడానికి ఏనుగు దంతాలే ఇక్కడ ద్రవ్యంగా తీసుకోవచ్చు. సెలిగ్మన్ నిర్వచనం ఏంటి అంటే సర్వజనామోదం ఏదైతే పొందిందో అదే ద్రవ్యంగా చెప్పడం జరిగింది. తర్వాత జేఎం కీన్స్ నిర్వచనం, దేన్ని చెల్లించడం వల్ల రుణ ఒప్పందాలు ధర ఒప్పందాలు పరిష్కారం అవుతున్నాయో దాన్నే సాధారణ కొనుగోలు శక్తిగా నిల్వ చేయడం అవుతుందో అదే ద్రవ్యం అంటాడు. అయితే ఇక్కడ జేఎం కీన్స్ ఆధునిక ఆర్థికవేత్త, ఇతడు ఏం డెఫినేషన్ ఇచ్చాడంటే రుణాలు తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేటి కాలంలో ప్రతి ఒక్కళ్ళు అప్పులు చేస్తుంటారు. ఎందుకంటే వివిధ రకాల ఆస్తులు కొనుగోలు చేయడం కోసము, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసము వ్యక్తులు, సంస్థలు, తర్వాత దేశాలు కూడా రుణాలు తెచ్చుకుంటుంటాయి. ఈ విధంగా రుణ ఒప్పందాల విషయంలో అయినా, ధర ఒప్పందాల విషయంలో అయినా, అదేవిధంగా కొనుగోలు శక్తి నిల్వ ఇక్కడ సాధారణంగా ఏదైతే కొనుగోలు శక్తి నిల్వగా చేయడం అవుతుందో దాన్నే ద్రవ్యం అంటాడు జేఎం కీన్స్. నెక్స్ట్ ద్రవ్యం యొక్క లక్షణాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఏమి ఇస్తాడంటే ఒక 3 ఆప్షన్స్ ఏమో ద్రవ్యం లక్షణాలు ఇస్తాడు, 4వ ఆప్షన్ ద్రవ్యం లక్షణం కానిది ఇస్తాడు. కాబట్టి మనకు ఫస్ట్ ఏం తెలవాలి, అసలు ద్రవ్యం లక్షణం అంటే ఏందో తెలవాలి. ఒకటి ద్రవ్యం లక్షణం ఏంటంటే సర్వజనాంగీకారం, అంటే ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఏదైతే ద్రవ్యంగా అంగీకరిస్తారో అదే ద్రవ్యం. అందరు ఏది అంగీకరిస్తే అదే ద్రవ్యం. రెండోది విభాజ్యత అంటే విభజించడానికి వీలుగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు మనకు ఒక కేజీ బియ్యం అవసరం ఉన్నాయి. మరి ఎదుటి వ్యక్తి దగ్గర ఒక మేక ఉంది. మరి మనకు మేక అవసరం ఉన్నప్పుడు ఈ కేజీ బియ్యాన్ని ఇస్తే ఆ మేక ఇస్తాడా? ఇయ్యడు. మరి అక్కడ ఆ మేకను ఏం చేయాలి? విభజించాలి అంటే అక్కడ సరిపోతుందా? అది దాని యొక్క విలువ కోల్పోతుంది, మేక విలువ కోల్పోతుంది. అంటే ద్రవ్యం ఎట్లా ఉండాలి అంటే విభాజ్యతగా ఉండాలి, విభజించడానికి అనుకూలంగా ఉండాలి. మూడోది ద్రవ్యం యొక్క లక్షణం ఏంటంటే సజాతీయత ఉండాలి. సజాతీయత అంటే ద్రవ్యం అనేది ఒకే రకంగా ఉండాలి. అంటే మనము ఏదైతే ద్రవ్యంగా అంగీకరించామో అది యూనిఫామ్గా ఉండాలి, అందరూ ఒకే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగారు నాణ్యాలను ఇక్కడ ద్రవ్యంగా అంగీకరించామనుకోండి. మరి 1 గ్రాము పెట్టామా, 2 గ్రాములు పెట్టామా, 10 గ్రాములు పెట్టామా? ఒకవేళ 10 గ్రాముల బంగారు నాణ్యం ఉపయోగిస్తున్నాం అనుకోండి ద్రవ్యంగా, అది అంత ఎవరు ఉపయోగించినా కానీ ఇక్కడ అందరు 10 గ్రామ్స్ కాయిన్స్ మాత్రమే ఉపయోగించాలి. ఈ విధంగా సజాతీయత ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా వ్యాకోచత్వం ఆధారంగా ఉండాలి ద్రవ్యం అనేది. అంటే మానవుని యొక్క ద్రవ్య సప్లై పెంచడానికి అనుకూలంగా ఉండాలి, అవసరమైతే తగ్గించడానికి కూడా అనుకూలంగా ఉండాలి. వ్యాకోచత్వం ఆధారంగా ఉండాలి. అదేవిధంగా మూల్య స్థిరత్వం ఆధారంగా ఉండాలి. నెక్స్ట్ గుర్తింపు ఉండాలి. ప్రజలందరూ ఏదైతే అంగీకరిస్తారో దాన్ని గుర్తించే విధంగా, అందరూ ఈజీగా గుర్తుపట్టే విధంగా ఉండాలి. ద్రవ్యం అంటే ఏంటంటే ఎవరైనా నిరక్షరాస్యులైనా అక్షరాస్యులైనా, ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ నోట్ అనుకోండి, అందరూ గుర్తించే విధంగా ఉండాలి. లాస్ట్ది మన్నిక. ద్రవ్యం యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే మన్నిక ఉండాలి. కొంతకాలం స్టోర్ చేయడానికి, నిల్వ చేయడానికి అవకాశం ఉండాలి. ఒకవేళ పాలను ద్రవ్యంగా అంగీకరించామనుకోండి, పాలు నిల్వ ఉంటాయా? ఉండవు. మరి అది అట్లా కాకుండా అందరూ ఏదైతే మన్నిక చేయడానికి వీలుగా ఉంటుందో అది ద్రవ్యంగా ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ద్రవ్యం విధులు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద్రవ్యం విధుల మీద కూడా చాలాసార్లు క్వశ్చన్ అడిగాడండి. ద్రవ్యం విధుల్ని ఇప్పుడు ఇక్కడ 3 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి ప్రాథమిక విధులు, రెండోది అనుషంగిక విధులు, మూడోది ఆగంతుక విధులు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ద్రవ్యం విధులు ఇస్తుంటాడు, మూడేమో ద్రవ్యం విధులు ఇస్తాడు, 4వది కాంతి కూడా ఇస్తుంటాడు. ఫస్ట్ ప్రాథమిక విధుల గురించి పరిశీలిద్దాం. ద్రవ్యం యొక్క ప్రాథమిక విధులు ఏంటంటే నిజానికి సాంకేతికపరమైనవి, తర్వాత అతి ప్రధానమైనవి. ద్రవ్యం యొక్క ప్రాథమిక విధులు ప్రధానంగా 2 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో వినిమయ మాధ్యమం, రెండోది విలువ కొలమానం. ఇక్కడ వినిమయ మాధ్యమం అంటే మార్చుకోవడానికి, అంటే ఒకరి నుండి మరి ఒకరికి మారడానికి అవకాశం ఉండాలి. ద్రవ్యం అనేది వినిమయ మాధ్యమంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు టమాటాలు అవసరం అనుకోండి. టమాటాలు అవసరమైనప్పుడు ద్రవ్యం ఇచ్చి తీసుకుంటున్నాం. మన దగ్గరికి ఏమొస్తున్నాయి? డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులు ఉపయోగించి మళ్ళీ మనకు ఇంకో వస్తువులు అవసరం అనుకోండి, ఈ డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చి మనకు అవసరమైన మిగతా వస్తువులను తీసుకోవచ్చు. వినిమయ మాధ్యమంగా ద్రవ్యం అనేది ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా విలువ కొలమానంగా ఉండాలి. విలువ కొలమానం అంటే ఏంటి అంటే మనము చెప్పడానికి ఖచ్చితంగా యూనిట్ల రూపంలో చెప్పడానికి అనుకూలంగా ఉండాలి. ద్రవ్యం ఎట్లా ఉండాలి?
ఖచ్చితంగా కొలవడానికి కొలిచే విధంగా ఉండాలి. ద్రవ్యం అనేది కొలిచే విధంగా ఉండాలి. ఇంతకుముందే చెప్పాము ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుక్ అనుకోండి, బుక్ యొక్క ధర ఎంత, ఇక్కడ విలువ కొలమానంగా ఎన్ని యూనిట్లు, తర్వాత పెన్ను యొక్క ధర ఎంత, ఇట్లా విలువను పెన్ను = 10 రూపాయలు, ఒక నోట్బుక్ = 20 రూపాయలు, ఈ విధంగా కొలవడానికి అనుకూలంగా ఉండాలి కొలమానంగా. రెండోది అనుషంగిక విధులు అని చెప్తున్నాం. ఈ అనుషంగిక విధుల్లో మళ్ళీ తిరిగి కొన్ని ఇక్కడ ఏబిసిగా విభజించడం జరిగింది. ఏ ఏంటంటే విలువ నిధి. ద్రవ్యం అనేది దాచుకోవడానికి అనుకూలంగా ఉండాలి. ద్రవ్యం అనేది ఎట్లా ఉండాలి? విలువ నిధిగా ఉండాలి. కొంతకాలం మనం భద్రపరచడానికి, స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉండాలి. రెండోది వాయిదా చెల్లింపుల ప్రమాణంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యంతో మనకి ఇతరులకు మనం ఒక వ్యక్తి దగ్గర టీవీ తెచ్చుకున్నాం, టీవీని 2 వాయిదాల్లో 3 వాయిదాల్లో డబ్బు చెల్లించామనుకోండి, వాయిదా పద్ధతిలో చెల్లించడానికి కూడా ఈ ద్రవ్యం అనేది ఉపయోగపడే విధంగా ఉండాలి. అదేవిధంగా బదిలీ చేయడానికి అనుకూలంగా ఉండాలి. అంటే ఒక ప్రదేశం ఒకరి నుండి మరొకరికి బదిలీ చేయడానికి అనుకూలంగా ఉండాలి. ఇది ద్రవ్యం యొక్క అనుషంగిక విధులు. మూడోది ఆగంతుక నిధులు. ఆగంతుక ఇక్కడ విధులు అని చెప్తున్నాం. ద్రవ్యం యొక్క మూడోది ఏంటంటే ఆగంతుక విధులు. దీంట్లో జాతీయాదాయ మాపనం, పంపిణీ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యం ఎట్లా ఉపయోగపడాలి? దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని, జీడిపిని, జిఎన్పిని, ఎన్ఎన్పిని, తర్వాత పర్సనల్ ఇన్కమ్ని, డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ని లెక్కించడానికి అనుకూలంగా ఉండాలి. ఒక దేశం యొక్క తలసరి ఆదాయం ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎక్కువ ఉందా, అమెరికా తలసరి ఆదాయం ఎక్కువ ఉందా, ఈ విధంగా జాతీయ ఆదాయం రూపంలో పోల్చడానికి ద్రవ్యం అనేది ఉపయోగపడాలి. అదేవిధంగా ఉత్పత్తి కారకాల మధ్య భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఈ ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ చేయడానికి అనుకూలంగా ఉండాలి. ఉపాంత ప్రయోజనాలు, ఉపాంత ఉత్పాదకత సమానీకరణ. ఇక్కడ ద్రవ్యం ఎట్లా ఉండాలి అంటే ఉపాంత ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి. అదేవిధంగా పరపతికి ప్రాతిపదికగా ఉండాలి. ద్రవ్యం ఎట్లా ఉండాలి అంటే పరపతికి ప్రాతిపదికగా ఉండాలి. అంటే సృష్టించే విధంగా ద్రవ్యము ఒక వ్యక్తి నుంచి మరి ఒక వ్యక్తికి రవాణా చేయడానికి సులభంగా ఉండాలి. అదేవిధంగా దాన్ని ద్రవ్యంగా అంగీకరించే విధంగా ఉండాలి. నెక్స్ట్ ద్రవ్యత్వం. మనం అనుకున్నప్పుడు మళ్ళీ అది మనకు కొనుగోలు శక్తి ద్రవ్యంగా మారడానికి అవకాశం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ద్రవ్యంగా మారడానికి చెక్ ఉంది మన దగ్గర చెక్ ఉన్నప్పుడు అది తీసుకొని బ్యాంకులు ఇచ్చామనుకోండి, వెంటనే ఏంది ద్రవ్యంగా. మన దగ్గర డబ్బులు లేవండి, ఏటీఎం కార్డు ఉంది. ఈ ఏటీఎం కార్డుని స్వైప్ చేస్తే మనకు కావాల్సిన సరుకులు మోర్ నుండైనా, రిలయన్స్ నుంచైనా, డిమాట్ నుంచైనా, ఎక్కడి నుంచైనా అక్కడి నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ద్రవ్యత్వంగా మనకు కావలసినప్పుడు ద్రవ్య రూపంలోకి మారడానికి అనుకూలంగా ఉండాలి ద్రవ్యం. ద్రవ్యం అంటే ఎట్లా ఉండాలి అంటే మనకు మారడానికి అనుకూలంగా ఇక్కడ ఉండాలి, అది ద్రవ్యం. చలన నిశ్చల విధులు. పాలెంజింగ్ ద్రవ్యం యొక్క విధుల్ని చలన నిశ్చల విధులుగా 2 రకాలుగా వర్గీకరించాడు. ద్రవ్యం యొక్క విధుల్ని ఇతను 2 రకాలుగా వర్గీకరించాడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు చలన నిశ్చల విధులు. నెక్స్ట్ వినిమయ మాధ్యమం, విలువ కొలమానం, విలువ నిధి, వాయిదా చెల్లింపుల ప్రమాణం అనే విధులు ద్రవ్యం యొక్క సాంప్రదాయక లేదా సాంకేతిక విధులుగా మనం తెలుసుకున్నాం. ద్రవ్యం యొక్క విధులను ఏమన్నాము? ఫస్ట్ వినిమయ మాధ్యమంగా ఉండాలి, ఒకరి నుండి మరి ఒకరికి మారడానికి అనుకూలంగా ఉండాలి, ఒక వస్తువుకు బదులు మరొక వస్తువు కొనుక్కోవడానికి అనుకూలంగా ఉండాలి, అది వినిమయ మాధ్యమం. తర్వాత విలువ కొలమానం అంటే ఒక వస్తువు యొక్క విలువ ద్రవ్య రూపంలో చెప్పాలి, ధర రూపంలో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకం ధర 50 రూపాయలు, పెన్ను ధర 10 రూపాయలు, ఈ విధంగా విలువ కొలమానంగా ఉండాలి. అదేవిధంగా విలువ నిధిగా ఉండాలి, దాచిపెట్టడానికి అనుకూలంగా ఉండాలి. తర్వాత భవిష్యత్తు చెల్లింపులకు అనుకూలంగా ఉండాలి, వాయిదా చెల్లింపులకు అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ ద్రవ్యం యొక్క సాంప్రదాయిక విధులు. జింగ్ అనే ఆర్థికవేత్త ఏం చేశాడు అంటే నిశ్చల విధుల్ని ఈ విధంగా పేర్కొన్నాడు. వీటిని ధరల యంత్రాంగం ఏర్పరుస్తుంది. ద్రవ్యం ఏం చేస్తుంది? ధరల యంత్రాంగాన్ని ఏర్పరుస్తుంది ద్రవ్యం అనేది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పై విధులు అనేవి ఎలాంటి ప్రభావాన్ని చూపవి. ఇక్కడ ఉత్పత్తి, వినియోగం, పంపిణీ, సాధారణ ధరల స్థాయిని ప్రభావితం చేసే ద్రవ్యం యొక్క విధుల్ని చలన విధులు అంటాం. ఇంతకుముందు విధులేమో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అనేది అక్కడ చూపలేదు, కానీ ఇప్పుడు చలన విధులు ఏమవుతున్నాయంటే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పెరగడానికి, ప్రజలు వినియోగించుకోవడానికి, పంపిణీ చేయడానికి, సాధారణ ధరల స్థాయి మారడానికి ఇక్కడ ప్రభావితం చేసే విధంగా ద్రవ్యం విధులు అనేవి ఉండాలి. వీటిని చలన విధులు అంటాం. చలన విధులు అంటే ఏంది? ఉత్పత్తి, వినియోగం అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఈ సంవత్సరం ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేశాము, తర్వాత ఎంత వినియోగించాము, జిఎన్పి ఎంత ఉంది, జీడిపి ఎంత ఉంది, తర్వాత ఈ యొక్క ద్రవ్యం అనేది ఈ ఆర్థిక వ్యవస్థలో ఏ ఏ ఉత్పత్తి కారకాలకు ఎంత వచ్చింది, భూమికి ఎంత వచ్చింది, శ్రమకి ఎంత వచ్చింది, తర్వాత ఇక్కడ నెక్స్ట్ మూలధనానికి ఎంత, ఈ విధంగా ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీకి అనుకూలంగా ఉండాలి. వీటిని చలన విధులు అని చెప్తున్నాం.
నెక్స్ట్ పైన తెలిపిన ఆగంతిక విధుల్ని చలనాత్మక విధులు క్రింది విధంగా పరిగణించవచ్చు. ఒకటి ద్రవ్య సంబంధిత భావనలు. దాంట్లో నెంబర్ 1 కరెన్సీ. ఈ చలనాత్మక విధుల్లో నెంబర్ 1 ఏం తీసుకుంటున్నాం అంటే కరెన్సీ తీసుకుంటున్నాం. కరెన్సీ అంటే ఏంటి అంటే అర్థము ద్రవ్యము. మన చేతిలో ఉండేదాన్ని ద్రవ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో కాగితం ద్రవ్యం ఉంటుంది, ఇది ద్రవ్యంగా పరిగణించవచ్చు, కరెన్సీ. అదేవిధంగా కరెన్సీలో ఇంకా వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు ఇవి కూడా దాంట్లో భాగంగా పరిగణించవచ్చు. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో ఉన్న డిపాజిట్స్ వీటిని కూడా. నెక్స్ట్ రెండవది ద్రవ్యత్వం. ద్రవ్యం ఎట్లా ఉండాలి అంటే కోరుకున్నప్పుడు మనకు అది ద్రవ్య రూపంలోకి మారడానికి అవకాశం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర చెక్కులు ఉన్నాయండి. ఈ చెక్స్ కోరుకున్నప్పుడు మనకు చెక్కు వద్దు, డబ్బే కావాలనుకోండి, డబ్బు బ్యాంకులో ఇస్తే మనకు డబ్బు వస్తుంది. మన దగ్గర హుండీలు ఉన్నాయి, హుండీల్ని మనకు అవసరమైన బ్యాంకులో ఇస్తే మనకు డబ్బు వచ్చే విధంగా ఉండాలి. ఈ విధంగా ద్రవ్యత్వం వచ్చే విధంగా ఉండాలి. అదేవిధంగా సమీప ద్రవ్యం. సమీప ద్రవ్యం అంటే నియర్ మనీ అని చెప్తాం. నియర్ మనీ అంటే ఏంటంటే ద్రవ్యం అనేది ఇప్పుడు చెక్కులు, ఇంతకుముందు చెప్పిన చెక్కులు, తర్వాత హుండీలు, బిల్లులు, వీటన్నిటిని సమీప ద్రవ్యం అని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వము కేంద్ర బ్యాంకు ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉంచిన ద్రవ్య రూపమే కరెన్సీ. కరెన్సీ అంటే ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వము అయినా సరే, అదేవిధంగా ఆర్బీఐ అయితే ఏదైతే చలామణిలో ఉంచుతుందో దాన్నే ఇక్కడ ద్రవ్యము లేకుంటే కరెన్సీ అంటాం. నాణ్యాలు, కాగితం నోట్లను ఇక్కడ కరెన్సీగా పిలుస్తున్నాం. ప్రజెంట్ మనం కరెన్సీ అంటే డబ్బు అంటే ఏమి ఉపయోగిస్తున్నాం? నాణ్యాలని, కాగితం ద్రవ్యాన్ని, రెండింటిని ద్రవ్యంగా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ద్రవ్యంలో కరెన్సీ ఒక భాగం మాత్రమే. ద్రవ్యం అనేది విశాలమైనది, మంచి గుర్తుంచుకోండి. ద్రవ్యం అనేది విశాలమైనది. ఈ కరెన్సీ అనేది ఆ ద్రవ్యంలో ఒక భాగం మాత్రమే. ఆస్తులను నేరుగా వినిమయ మాధ్యమంగా పనిచేయగల లక్షణమే ద్రవ్యత్వం అని చెప్పవచ్చు. ద్రవ్యత్వం అంటే ఏంటంటే ఆస్తుల్ని మనము దేంట్లో ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మార్చుకోవడాన్ని ఇక్కడ వినిమయ మాధ్యమంగా చెప్తుంటాం. ఉదాహరణకి బంగారం, వెండి వాటిని ఏమంటామంటే నిజ ఆస్తులుగా ద్రవ్యంగా పరిగణించడం జరుగుతుంది. బంగారమైనా, వెండి అయినా, ఆభరణాలైనా వీటిని ఏమంటున్నాము? ద్రవ్యంగానే పరిగణించడం జరుగుతుంది. ద్రవ్యంగా పరిగణించకుండా అధిక ద్రవ్యత్వం ఉన్న ఆస్తుల్ని స్వల్పకాలంలో ద్రవ్యంగా మార్చుకోవడానికి వీలైన ఆస్తులనేమో సమీప ద్రవ్యం అంటాం. ఇప్పుడు ఆస్తి అంటే ఏంటంటే దీర్ఘకాలంలో దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సమీప ద్రవ్యం అంటే ఏంటంటే స్వల్పకాలంలో మనకు ద్రవ్యత్వ రూపంలోకి మారడానికి అవకాశం ఉన్న వాటిని సమీప ద్రవ్యం లేకుంటే నియర్ మనీ అంటాం. నియర్ మనీ అంటే ఏంటంటే హుండీలు, బిల్లులు, చెక్కులు, డ్రాఫ్టులు, ఇవన్నీ డీడీలు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ సమీప ద్రవ్యంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఆస్తులకు ద్రవ్యానికి అత్యంత సన్నిహితమైన ప్రత్యామ్నాయాలు ఉంటాయి. మరి ఆస్తులకి ద్రవ్యానికి రెండిటికి మధ్య ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అందువల్ల వీటిని సమీప ద్రవ్యం లేదా క్వాజీ మనీ అంటారు. ఇక్కడ నియర్ మనీ అంటే దీన్నే సమీప ద్రవ్యం లేదా క్వాజీ మనీ అని చెప్తున్నాం. ద్రవ్యం వర్గీకరణ. ద్రవ్యాన్ని మనము 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఎగ్జామినేషన్లో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఒకటి న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం, రెండవది ఇచ్ఛాపూర్వకమైన లేదా ఐచ్ఛిక ద్రవ్యం అని చెప్తాం. ఫస్ట్ న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం అంటే ఏందో ఒకసారి పరిశీలిద్దాం. కేంద్ర బ్యాంక్ ఏది భారతదేశంలో అన్నప్పుడు ఆర్బీఐ భారతదేశంలో కేంద్ర బ్యాంక్. ఈ ఆర్బీఐ జారీ చేసే కరెన్సీ అనేది న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం అంటాం. ఆర్బీఐ ఈరోజు 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, అదేవిధంగా 2000 రూపాయల నోట్లు, ఇక్కడ 2000, 1000, 500, 50, 100 ఇట్లా నాణ్యాలు వీటన్నిటిని ఏమంటున్నాము? ఈ కరెన్సీని న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం అని చెప్పడం జరుగుతుంది. 200 రూపాయల నోటు. ఈ ఆస్తులకు ద్రవ్యానికి అంటే ఇక్కడ క్వాజీ మనీ అంటే ఏంటి అంటే ఇక్కడ నియర్ మనీ అని చెప్పడం జరిగింది. తర్వాత రెండవది ఇచ్ఛాపూర్వకమైన ద్రవ్యం. ఒకటోదేమో న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం. ద్రవ్యం వర్గీకరణ 2 రకాలు. ఒకటి న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం. న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం అంటే ఆర్బీఐ భారత రిజర్వ్ బ్యాంక్ ఏదైతే జారీ చేస్తుందో దాన్ని న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం అన్నాం. రెండవది ఇచ్ఛా ద్రవ్యము లేదా ఐచ్ఛిక ద్రవ్యం అంటే ఏంటంటే వీటికి చట్ట సమ్మతి ఉండదు, అంటే చట్టం యొక్క అనుమతి ఉండదు, కానీ దాన్ని ద్రవ్యంగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఎట్లా నడుస్తుంది? ఈ ఇచ్ఛాపూర్వకమైన ద్రవ్యం అంటే ప్రజల యొక్క నమ్మకం మీద, అదేవిధంగా విశ్వాసాలపై ఇది ఆధారపడి ఉంటుంది. మనము ఏదైతే ఉపయోగిస్తున్నామో ద్రవ్యంగా అది ప్రజల యొక్క ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐచ్ఛిక ద్రవ్యానికి చెక్కులు, డ్రాఫ్టులు, బాండ్లు, డిబెంచర్లు ఇవన్నీ కూడా ఇచ్ఛాపూర్వకమైన ద్రవ్యం.
అంటే దీనికి చట్టసమ్మతి ఉండదు, కానీ ప్రజలు అంగీకరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము డబ్బు వేరే వాళ్ళకి ఒక 20,000 ఇవ్వాలనుకోండి, 20,000 చెక్ రాసిస్తే వాళ్ళు అంగీకరిస్తారా, అంగీకరించరా? అంగీకరిస్తారు. దీన్ని ఐచ్ఛిక ద్రవ్యం అంటాం. అదేవిధంగా డీడీలైనా, డ్రాఫ్టులైనా, డిబెంచర్లైనా వీటన్నింటిని కూడా ఐచ్ఛిక ద్రవ్యం అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బిట్ ఎట్లా అడగొచ్చు అంటే ఐచ్ఛిక ద్రవ్యం ఉదాహరణ ఏంది అని అడగొచ్చు. నెక్స్ట్ చెక్కులు. చెక్కులు అంటే ఏంటంటే ఖాతాదారు బ్యాంకును తాను జమ కట్టిన సొమ్ము నుండి తాను చెప్పిన వ్యక్తికి కానీ తనకు కానీ కొంత సొమ్మును జారీ చేయమని చెప్పే ఆజ్ఞ. ఇక్కడ చెక్ అంటే ఏంటంటే మన అకౌంట్లో కొంత డబ్బు ఉందండి, ఈ అకౌంట్లో ఉన్న డబ్బుని అవసరమైతే మనం డ్రా చేసుకోవడానికి చెక్ ఇచ్చి ఒక 20,000 డ్రా చేయడం, లేకుంటే 30,000 డ్రా చేసుకోవడం, మన ఖాతాలోని సొమ్ముని మనం డ్రా చేసుకోవడానికి ఇక్కడ చెక్కును ఉపయోగించవచ్చు. లేదా మనం వేరే వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాం అనుకోండి, ఒక 20,000 రూపాయలు చెక్ వేరే వాళ్ళకి ఇచ్చాం. చెక్ ఇచ్చాము అంటే బ్యాంకర్ని మనం ఏమని ఆదేశిస్తున్నామంటే నాకు కానీ లేదా నేను చెప్పిన వ్యక్తికి కానీ ద్రవ్యాన్ని ఇవ్వమని ఇక్కడ ఆదేశించడాన్ని ఇక్కడ చెక్ అంటాము. చెక్ అడిగినప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇచ్చే విధంగా ఇక్కడ ఉంటుంది, దాన్ని చెక్ అంటున్నాం. తర్వాత ఖాతాదారుడు తన అకౌంట్లో తగినంత ద్రవ్యం ఉన్నప్పుడు మాత్రమే చెక్కులు చెల్లుబాటు అవుతాయి. చెక్కులు ఎప్పుడు చెల్లుబాటు అవుతాయి అంటే చెక్కులు జనరల్గా మనకు 3 months వ్యాలిడిటీ ఉంటుందండి. అయితే ఈ చెక్కులు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మనకు 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాడండి, బ్యాంకులో వేసాం. బ్యాంకులో వేసినప్పుడు మనం అప్పుడప్పుడు వింటుంటాం చెక్ బౌన్స్ అయింది అని చెప్తాం. చెక్ బౌన్స్ అయింది అంటే 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చినప్పుడు అతడు మనం బ్యాంకులో వేస్తే అతని ఖాతాలో 1,00,000 రూపాయలు లేవనుకోండి, లేనప్పుడు ఆ చెక్ అంగీకరించబడదు, చెక్ బౌన్స్ అంటాం దాన్ని. అంటే చెక్కులు మరి ఇవ్వాలి అంటే అర్థమైంది, అకౌంట్లో డబ్బులు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉంటే ఈ 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాడు అనుకోండి, అక్కడ సరిపోతుంది. ఈ విధంగా అకౌంట్లో డబ్బులు అనేవి ఉండాలి. డ్రాఫ్ట్ అంటే ఒకసారి వ్యక్తులు కానీ సంస్థలకు కానీ వారు కోరిన విధంగా వారి నుండి సొమ్మును కొంత కమిషన్ తీసుకొని డ్రాఫ్టులు జారీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలండి, టీఎస్పీఎస్సికి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, డీడీ తీయొచ్చు. లేకుంటే మనము వేరే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తున్నాం, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫీజు కట్టాలి, ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి అంటే మనం ఏం చేస్తాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీద డీడీ తీస్తాం. ఈ విధంగా ఇక్కడ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే వ్యక్తుల పేరు మీద కానీ సంస్థల పేరు మీద కానీ కొంత సొమ్ముని ఇక్కడ ఇస్తుంటాం. ఈ విధంగా ఇచ్చేటప్పుడు అదేంది, కమిషన్ తీసుకుంటారు బ్యాంకు వాళ్ళు, డీడీ కమిషన్, డీడీ ఛార్జ్ వసూలు చేస్తారు. ఈ విధంగా డీడీ ఛార్జ్ అనేది ఉంటుంది. చెక్కు కంటే డీడీ అనేది ఇక్కడ కొంత న్యాయసమ్మతమైనది. నెక్స్ట్ బాండ్లు అంటే చెక్కు కంటే ఏది న్యాయసమ్మతమైంది? ఎక్కువగా చాలామంది ఏది అంగీకరిస్తారంటే డీడీని అంగీకరిస్తారు. ఎందుకు అంటే బ్యాంకుకి వెళ్ళి ఇచ్చామనుకోండి, డీడీ వెంటనే మనకు క్యాష్ రూపంలో అవుతుంది. అదే చెక్ అనుకోండి వెంటనే క్యాష్ రూపంలో కాదు, ఎందుకంటే అతని అకౌంట్లో డబ్బులు ఉండాలి. అకౌంట్లో డబ్బులు లేకుంటే ఆ చెక్ ఇచ్చి కూడా మనకు వేస్ట్. నెక్స్ట్ బాండ్ అంటే ఒక రకమైన ఆర్థిక సెక్యూరిటీ. ఇది కూడా బాండ్ అంటే సెక్యూరిటీ. బాండ్ బేరర్కు కొంత నిర్ణీత కాలం తర్వాత కొంత నిర్ణీత వడ్డీతో చెల్లిస్తామని వాగ్దానం చేసే కాగితం పత్రాన్ని ఇక్కడ బాండ్ అంటాం. బాండ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడప్పుడు బాండ్స్ జారీ చేస్తుందండి. బాండ్ జారీ చేసినప్పుడు అర్థమైంది అంటే ద్రవ్యోల్బణ కాలం అనుకోండి, ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే బాండ్లు జారీ చేస్తుంది. ఎందుకు బాండ్లు జారీ చేస్తుందంటే ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై ఎక్కువగా ఉంది, ఈ మనీ సప్లైని తగ్గించడం కోసం ప్రభుత్వం బాండ్ ఇచ్చింది. బాండ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే నిర్ణీత కాలం తర్వాత 5% 10% ఇస్తామని వాళ్ళు జారీ చేస్తారు. 1 సంవత్సరం తర్వాత మీకు 10% వడ్డీని ఇస్తాము అని చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాం, మన డబ్బు తీసుకొని బ్యాంకులో వేస్తాం, అంటే ఒక బాండ్ను కొనుక్కున్నాం. ఈ విధంగా ఇక్కడ బాండ్ అంటే ఏంటంటే నిర్ణీత కాలం తర్వాత ఇక్కడ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అని. నెక్స్ట్ డిబెంచర్ అంటే వీటిని కంపెనీలు సంస్థలు వడ్డీని జారీ చేస్తాయని చెప్తాం. అంటే డబ్బు అవసరమైనప్పుడు వాటిని బ్యాంకు ఖాతాలో తాకట్టు పెట్టి మనం డబ్బు తీసుకోవచ్చు. డిబెంచర్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక విధమైన అప్పుపత్రం అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రిలయన్స్ కంపెనీ ఉంది. రిలయన్స్ కంపెనీ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టాలనుకోండి, అప్పుడప్పుడు ఏం చేస్తారు, డిబెంచర్లు జారీ చేస్తారు. డిబెంచర్లు అంటే ఇవి కూడా చాలా రకాలు ఉంటాయండి. డిబెంచర్ అంటే ఏంటి అంటే ఒక నిర్ణీత కాలం తర్వాత కొంత 5% 10% మీకు తిరిగి చెల్లిస్తాము
అని మా దాంట్లో పెట్టుబడి పెట్టండి మా సంస్థలో మీకు 5 ఇయర్స్ తర్వాత 10% ఇస్తాం 20% ఇస్తాం అని ఈ విధంగా ఇచ్చే దాన్ని హామీ పత్రాన్ని ఏమంటామంటే ఇక్కడ డిబెంచర్ అని చెప్తాం. ఈ డిబెంచర్ని ఫర్ ఎగ్జాంపుల్ మనము 5 ఇయర్స్కి ఇక్కడ డిబెంచర్ తీసుకున్నాం, కానీ మనకు మధ్యలో సంవత్సరం తర్వాత డబ్బు అవసరమైందండి. డబ్బు అవసరమైనప్పుడు ఈ డిబెంచర్ని తీసుకుపోయి బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టి మనకు అవసరమైన డబ్బును కూడా ఇక్కడ తెచ్చుకోవచ్చు. దీన్ని తాకట్టు డిబెంచర్ అంటాం. బ్యాంక్ కార్డ్స్ అంటే ఇప్పుడు మనం ఈ కార్డు కలిగిన వ్యక్తులు ప్రకటించబడిన దుకాణాల్లో, వ్యాపార సంస్థల్లో బిల్లులు చెల్లించుటకు ఈ కార్డును ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోర్ షాప్కి పోయామండి. మోర్ షాప్కి పోయినప్పుడు మన దగ్గర ఏటీఎం కార్డు అయినా, డెబిట్ కార్డు అయినా, క్రెడిట్ కార్డ్స్ అయినా ఉన్నాయి. ఈ డెబిట్ కార్డు మనం బిల్ అవుతుంది, ఒక 1000 రూపాయలు, 5000, 10,000 అయింది. అయినప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ మన ఏటీఎం కార్డుని అక్కడ స్వైప్ చేస్తాం. స్వైప్ చేసి మనకు అవసరమైన వస్తువులు తీసుకుంటాం. దీన్ని బ్యాంకు కార్డులు అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం, బ్యాంక్ కార్డు. నేటి కాలంలో అందరం కూడా నరేంద్ర మోడీ మన ప్రధాని అయినా, మన కేసీఆర్ అయినా ఏం చెప్తున్నారు, మన ముఖ్యమంత్రి అయినా ఎక్కువగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించమని చెప్తున్నారు. ఈ విధంగా పెట్రోల్ బంక్కి వెళ్తాం, పెట్రోల్ పోయించుకుంటాం. అక్కడ కూడా మనం క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా స్వైప్ చేయవచ్చు. దీన్ని బ్యాంక్ కార్డ్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటంటే కొనుగోలుదారుడు ఆ బిల్లుని అంగీకరించినట్లుగా దానిపై సంతకం చేసి తిరిగి అమ్మకందారుడికి పంపిన వస్తువులు తీసుకున్నటకు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక టీవీ కావాలండి. శాంసంగ్ కంపెనీకి మనం ఏం చేసాం, ఒక టీవీ ఆర్డర్ పెట్టాం. అప్పుడు వాళ్ళు శాంసంగ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు అంటే టీవీని మనకు పంపించారు. ఆ టీవీతో పాటు ఒక బిల్లును కూడా పంపిస్తారు. ఆ బిల్లును తీసుకున్న తర్వాత మనం ఆ బిల్లు పైన ఏం చేస్తాం, సిగ్నేచర్ చేస్తాం. సిగ్నేచర్ చేసి మళ్ళీ ఎక్కడికి పంపిస్తున్నాం, ఆ శాంసంగ్ కంపెనీకి పంపిస్తున్నాం. పంపించినప్పుడు ఈ శాంసంగ్ కంపెనీ వాళ్ళు మనం ఏదైతే కొనుగోలు చేశామో అంటే మనకు వస్తువు ఇచ్చారు, మన దగ్గర నుంచి వాళ్ళు రసీదు తీసుకున్నారు. ఈ రసీదు తీసుకున్న దాన్ని ఇక్కడ బిల్ అంటాం. మనం ఒకే మొత్తంలో చెల్లించకుండా ఈ బిల్లును ఏం చేయొచ్చు, వాళ్ళకు అవసరమైతే వాళ్ళు ఆ బిల్లును తీసుకుపోయి బ్యాంకులో తాకట్టు పెట్టుకుని వాళ్ళకు అవసరమైనప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. దీన్ని బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. అంటే బిల్లుల్ని కూడా ఇక్కడ బ్యాంకులో చేయొచ్చు. ద్రవ్యం యొక్క రకాలు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాయండి. ఒకటి వస్తురూప ద్రవ్యం లేదా ప్రాతినిధ్య ద్రవ్యం. ఇది కూడా చూద్దాం. వస్తురూప ద్రవ్యం చూద్దాం. వస్తురూప ద్రవ్యం అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం ప్రవేశపెట్టిన తొలి రోజుల్లో వస్తువులని ద్రవ్యంగా పరిగణించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలంలో ఏనుగు దంతాలని ద్రవ్యంగా అంగీకరించారు. తర్వాత చర్మాన్ని ద్రవ్యంగా అంగీకరించారు. గవ్వల్ని, పూసల్ని, వీటన్నిటి కూడా ఆ కాలంలో ద్రవ్యంగా అంగీకరించారు. దీన్ని వస్తురూప ద్రవ్యం అంటాం. ఇది నాగరికత ప్రారంభంలో అయింది. నాగరికత ప్రారంభంలో జంతువుల చర్మాలు, జంతువులని, తర్వాత ప్రస్తుతమైతే బంగారం, వెండి ఇట్లాంటి వాటిని, లోహాన్ని కూడా ఇక్కడ వస్తురూప ద్రవ్యం అంటున్నాం. వస్తురూప ద్రవ్యం బహిర్గత విలువ, అంతర్గత విలువ ఒక్కటే. వస్తురూప ద్రవ్యంలో ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంగారు నాణ్యం ఉంది. ఆ బంగారు నాణ్యం యొక్క ముఖ విలువ, ఫేస్ వాల్యూ, తర్వాత దాని ముఖ విలువ, దాని అంతర్గత విలువ రెండు ఒకే విధంగా ఉంటాయి. ఇట్లాంటి ద్రవ్యాన్ని ఏమంటామంటే ఫుల్ బాడీడ్ ద్రవ్యం అని అంటాము. అంటే ఏ వస్తువుకైతే ముఖ విలువ తర్వాత అంతర్గత విలువ ఒకే విధంగా ఉంటుందో దాన్ని ఫుల్ బాడీడ్ ద్రవ్యం అని చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా ప్రాతినిధ్య ద్రవ్యం అని చెప్పాం. ప్రాతినిధ్య ద్రవ్యము అంటే ఏంటి అంటే వస్తురూప ద్రవ్యం కాకుండా, ఇప్పుడు వస్తువులు కాకుండా మనం ఏం చేస్తున్నాం, కాగితాన్ని ఉపయోగిస్తున్నాం. రిజర్వ్ బ్యాంకు జారీ చేసే కరెన్సీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపాయల నోటు, 500 రూపాయల నోటు, తర్వాత 2000 రూపాయల నోటు, వీటిని ఏమంటున్నాము, ప్రాతినిధ్య ద్రవ్యం అంటున్నాం. దీన్ని ప్రాతినిధ్య ద్రవ్యం అంటాం. చట్టబద్ధ ద్రవ్యం మరియు ఐచ్ఛిక ద్రవ్యం. ద్రవ్యానికి చట్టబద్ధత ఉన్నందువలన ప్రతి ఒక్కరూ ఆ వస్తువుల కొనుగోలుకి, అమ్మకానికి దీన్ని వినిమయ మాధ్యమంగా తప్పనిసరిగా అంగీకరిస్తారు. చట్టబద్ధ ద్రవ్యం అంటే ఏంటంటే వస్తువుల యొక్క అమ్మకాల కొనుగోలలో మనం దేన్నైతే వినిమయ మాధ్యమంగా ఉపయోగిస్తున్నామో, దేన్నైతే వినిమయ మాధ్యమంగా ఉపయోగిస్తున్నామో అది ద్రవ్యం ఉంటుంది. దాన్ని ఏమంటాం, ద్రవ్యం అంటాం. ఈరోజు వస్తువుల యొక్క వినిమయ మాధ్యమంలో మనం ద్రవ్యాన్ని ఉపయోగిస్తున్నాం, అది చట్టబద్ధత ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన ద్రవ్యం, ఆర్బీఐ జారీ చేసిన ద్రవ్యం. అదేవిధంగా ఐచ్ఛిక ద్రవ్యం అంటే ఏంటి అంటే చట్టం ప్రకారం ఈ విధంగా అంగీకరించిన ద్రవ్యాన్ని ప్రతి ఒక్కరు ఇక్కడ అంగీకరించాలని లేదు. ఐచ్ఛిక ద్రవ్యం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అంగీకరించాలని లేదు. ఒక చెక్ ఉంది, బాండ్ ఉంది, వినిమయ బిల్లు ఉంది, హుండీలు ఉన్నాయి. వీటిని వేరే ఎదుటి వ్యక్తులకు మనం చెక్ ఇచ్చాం. మనకు ఒక టీవీ కొనుక్కున్నామండి. టీవీ కొనుక్కొని మనం ఒక చెక్ రాసి అతనికి ఇచ్చామనుకోండి, అతడు అంగీకరించాలని రూల్ ఏం లేదు. దాన్ని ఐచ్ఛిక ద్రవ్యం అంటాం. అతడు ఏమంటాడు, నాకు ద్రవ్యమే కావాలని కూడా కోరవచ్చు.
వీటిని అంటే ఐచ్ఛిక ద్రవ్యానికి ఉదాహరణ ఏంటంటే చెక్కులు, బిల్లులు, హుండీలు, వీటిని ఐచ్ఛిక ద్రవ్యం అంటాం. వీటికి చట్టబద్ధమైన ఆమోదం ఉండదు. వ్యక్తుల యొక్క విశ్వాసంపై ఇది నడవడం జరుగుతుంది. మూడోది లోహ ద్రవ్యం, కాగితం ద్రవ్యం. అన్ని రకాల నాణ్యాలు లోహ ద్రవ్యం అని. తర్వాత కరెన్సీ నోట్లు కాగితంపై ముద్రించబడతాయి. లోహ ద్రవ్యం అంటే ఏంటంటే మామూలుగా నాణ్యాలు, ఈరోజు మన దగ్గర ఉండే 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్, ఈ విధంగా దీన్ని లోహ ద్రవ్యం అనొచ్చు. లేకుంటే బంగారు, వెండి నాణ్యాలు, వీటిని లోహ ద్రవ్యంగా చెప్పొచ్చు. కాగితం ద్రవ్యం అంటే ఏంటి అంటే దానిపై కాగితం మీద ముద్రించబడుతుంది, ఫేస్ వాల్యూ మీద. అది 100 రూపాయల నోట, 50 రూపాయల నోట, ఈ విధంగా ముద్రించబడుతుంది. ప్రామాణిక ద్రవ్యం, టోకెన్ ద్రవ్యం. ప్రామాణిక ద్రవ్యం యొక్క ముఖ విలువ, అంతర్గత విలువ ఒకటిగానే ఉంటాయి. ప్రామాణిక ద్రవ్యంలో ఎట్లా ఉంటుందంటే ముఖ విలువ, అంతర్గత విలువ ఒకటే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రామాణిక ద్రవ్యానికి ఒక బంగారు నాణ్యాన్ని మనం ఇక్కడ ప్రామాణిక ద్రవ్యంగా ఉపయోగించామనుకోండి, ఆ ఫేస్ వాల్యూ మరి ప్లస్ అంతర్గత విలువ రెండు ఒకే విధంగా ఉంటాయి. టోకెన్ ద్రవ్యం ప్రభుత్వానికి కరెన్సీని ముద్రించడానికి దేన్నైతే ఒక ప్రమాణంగా తీసుకున్నామో దాన్ని లోహ ద్రవ్యం అని చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణ్యాలన్నీ కూడా ప్రామాణిక ద్రవ్యం కాదు. ప్రామాణిక ద్రవ్యం ఎట్లా ఉంటుందంటే పరివర్తనాత్మకమై ఉంటుంది. మరి టోకెన్ ద్రవ్యం అంటే ఏంటంటే అంతర్గత విలువ కంటే ముఖ విలువ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని అంతర్గత విలువ కంటే ముఖ విలువ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు 1 రూపీ కాయిన్ తీసుకోండి, ఆ 1 రూపీ కాయిన్ యొక్క ఫేస్ వాల్యూ కంటే ఆ కాయిన్ తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు ఉంటుంది. అంటే టోకెన్ ద్రవ్యం యొక్క ముఖ విలువ ఎక్కువగా ఉంటుంది, అంతర్గత ముఖ విలువ తక్కువగా ఉంటుంది, అంతర్గత విలువ ఎక్కువగా ఉంటుంది. ఇది పరివర్తనాత్మకం కాదు. వ్యాపార వ్యవహారాల్లో ఈ టోకెన్ ద్రవ్యాన్ని కూడా మనం వినిమయ మాధ్యమంగా వాడుతున్నాం ఈరోజు. తర్వాత పరపతి ద్రవ్యం. పరపతి ద్రవ్యం అంటే ద్రవ్యంను బ్యాంకు ద్రవ్యం అని కూడా అంటారు. దీన్ని వాణిజ్య బ్యాంకులు ఇక్కడ సృష్టిస్తాయి. తర్వాత డిమాండ్ చేయగానే చెల్లించవలసిన బ్యాంకు డిపాజిట్లను ఇక్కడ పరపతి ద్రవ్యంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత చట్టబద్ధ ద్రవ్యం. చట్టబద్ధ ద్రవ్యం అంటే దీన్నే ఫియట్ ద్రవ్యం అంటాం. తర్వాత బ్యాంకు ద్రవ్యం. బ్యాంకు ద్రవ్యం అంటే చెక్కులు, డీడీలు, వీటన్నిటి కూడా బ్యాంకు ద్రవ్యంగా ఆమోదిస్తాం. ద్రవ్యంలోని రకాలు ఏంటంటే ఒకటి హాట్ మనీ. హాట్ మనీ అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడులను దేశంలోకి అంటే పెట్టుబడుల ద్వారా వస్తుంది. దేశంలోకి ప్రవేశించే పెట్టుబడులను హాట్ మనీ అంటాం. ఇప్పుడు ఫారెన్ నుంచి మనకు ఎఫ్డిఐస్ వస్తాయి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు దీన్ని ఏమంటాము? హాట్ మనీ అని చెప్పడం జరుగుతుంది. కాల్ మనీ అంటే ఏంటంటే అత్యంత స్వల్పకాలిక రుణాలని కాల్ మనీ అంటాం. అంటే కాల్ మనీ అంటే ఇక్కడ 1 to 14 days మాత్రమే ఉంటుంది, దాన్ని కాల్ మనీ అంటాం. అదేవిధంగా చీప్ మనీ అంటే ఏంటంటే తక్కువ వడ్డీ రేటుకు సులభంగా లభించేదాన్ని దీన్ని చీప్ మనీ అంటాం. అంటే తక్కువ వడ్డీ రేటుకే ఎక్కువ ద్రవ్యం లభించింది అనుకోండి, దాన్ని చీప్ మనీ అని చెప్పడం జరుగుతుంది. మ్యాటరల్ మనీ అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా ధరలు స్థిరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్యాన్ని మ్యాటరల్ మనీ అని చెప్తాం. దీని తర్వాత డియర్ మనీ అంటే ఏంటంటే చీప్ మనీకి ఇది ఆపోజిట్. చీప్ మనీ ఏంది? తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. ఈ డియర్ మనీకి ఏంటిదంటే అధిక వడ్డీ రేటు ఉంటుంది, తర్వాత సులభంగా లభించదు. డియర్ మనీ సులభంగా ఆర్థిక వ్యవస్థలో లభించదు, దీన్ని డియర్ మనీ అని చెప్పడం జరుగుతుంది. ఫుల్ బాడీడ్ మనీ అంటే నాణాల యొక్క ముఖ విలువ, ఫేస్ వాల్యూ, అంతర్గత విలువ రెండు ఒకే విధంగా ఉంటే దాన్ని ఫుల్ బాడీడ్ మనీ అంటాం. తర్వాత ద్రవ్య సప్లై ఆఫ్ మనీ. ద్రవ్య సప్లై ఒక నిధి భావన. కొంతకాలం వ్యవధిలో ద్రవ్య సప్లై లేదా ద్రవ్య సప్లైలోని పెరుగుదల లేదా తగ్గుదల ఏర్పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్య సప్లై ఉందనుకోండి, మనము ద్రవ్య సప్లై పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లైని మరి ఎప్పుడు పెంచాలి అంటే ఆర్థిక మాంద్యం కాలంలో ద్రవ్య సప్లైని పెంచాలి, ఎందుకంటే ప్రజలు ఎక్కువ మొత్తంలో వస్తువుల్ని కొనుగోలు చేయాలని. అదే ద్రవ్యోల్బణ కాలం అనుకోండి, ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య సప్లైని తగ్గించవచ్చు. పరపతి లభ్యతను బట్టి, పెట్టుబడి పరిమాణాన్ని బట్టి, తర్వాత ఉద్యోగిత, ఉత్పత్తి, జాతీయ ఆదాయం, వీటన్నిటిని ఇక్కడ ద్రవ్యం అనేది ప్రభావితం చేస్తూ ఉంటుంది. తర్వాత ద్రవ్య సప్లైలోని భాగాలు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం అంతా ద్రవ్య సప్లైలో ఒక భాగమే. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ద్రవ్య సప్లైలో ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర బ్యాంకు జారీ చేసిన కరెన్సీ. ఏ దేశంలో అయినా ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుందండి. ఆ కేంద్ర బ్యాంకు జారీ చేసే కరెన్సీని ఇక్కడ కరెన్సీ నోట్లు అన్ని కేంద్ర బ్యాంకు జారీ చేస్తుంది. ₹1 నోటుని ఎవరు జారీ చేస్తారు అంటే కేంద్ర బ్యాంకు జారీ చేయదు, ఇది భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పెట్టి చాలాసార్లు అడిగాడు.
రూపాయి నోటుని ఎవరు జారీ చేస్తారు? ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. మిగతా నోట్లను మాత్రం ఆర్బీఐ జారీ చేస్తుంది. తర్వాత వాణిజ్య బ్యాంకులు సృష్టించే డిమాండ్ డిపాజిట్లు. వాణిజ్య బ్యాంకులు కూడా డిమాండ్ డిపాజిట్లని, ఇది కూడా సప్లైలో ఒక భాగం. అంటే వాణిజ్య బ్యాంకులు స్వీకరించే ప్రాథమిక డిపాజిట్లను ఉపయోగించి వాళ్ళు పరపతిని సృష్టిస్తూ ఉంటారు. ఇది కూడా కరెన్సీలో ఒక భాగం. నెక్స్ట్ ద్రవ్యపరమైన మొత్తాలు. భారతదేశంలో కరెన్సీ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ద్రవ్యపరమైన మొత్తాల్ని ద్రవ్య సప్లైగా కొలవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. M1 కరెన్సీ అంటే ఏంది? ఒకసారి M1 అంటే ఏంటంటే దేశంలోని కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్లు ప్లస్ ఇతర డిపాజిట్లు, M1 కరెన్సీ వస్తుంది. ఇది M1 కరెన్సీ, ఇది ఇంపార్టెంట్ అండి. M1 కరెన్సీ అంటే ఏంటంటే కరెన్సీతో పాటు డిమాండ్ డిపాజిట్లు మిగతాయన్నీ. మరి M2 అంటే ఏంది అంటే ఇక్కడ M1 ప్లస్ అంటే కరెన్సీ ప్లస్ నాణ్యాలు ప్లస్ బ్యాంకుల్లో ఉన్న టైం డిపాజిట్స్, వీటితో పాటు పోస్ట్ ఆఫీస్లోని ఇక్కడ డిపాజిట్లు అంటే సేవింగ్ డిపాజిట్లను కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని M2. బ్యాంకు దీని అంటే పోస్ట్ ఆఫీసులో విడుదల చేసే పత్రాలు, ఇక్కడ ఇందిరా వికాస పత్రాలు ఇలాంటివి కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే సంవత్సరం కాలం లోపల ఉండే వాటిని ఇక్కడ M2 ద్రవ్యంగా తీసుకుంటాం. M3 ద్రవ్యం అంటే ఏంటంటే M2 ప్లస్ సంవత్సరం తర్వాత పరిణతి చెందే వాటిని ఇక్కడ M3 ద్రవ్యంగా తీసుకోవడం జరుగుతుంది. M3 ద్రవ్యంలో ఇక్కడ M2 ప్లస్ ఇంకా మనకు బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయిగా, ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత M4 ద్రవ్యం. M4 ద్రవ్యం అంటే ఏంటి అంటే ఈ M3 ద్రవ్యం ప్లస్ అన్ని పోస్ట్ ఆఫీసులో ఉన్న అన్ని రకాల డిపాజిట్లు, దాన్ని M4 ద్రవ్యం అంటాం. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్ ఏంది అంటే M1 ద్రవ్యాన్ని సంకుచిత మనీ లేదా నేరో మనీ అంటారు. M1 ద్రవ్యాన్ని ఏమంటాము? సంకుచిత ద్రవ్యం లేదా నేరో మనీ అంటాం. మరి M3 ద్రవ్యాన్ని ఏమంటామంటే బ్రాడ్ మనీ అంటాం, విశాల ద్రవ్యం అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. ఏమని అడుగుతా అంటే నేరో మనీ అంటే ఏమిటి? M1 ద్రవ్యం. బ్రాడ్ మనీ అంటే ఏమిటి? M3 ద్రవ్యం. ఇవి చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు. మరి దీన్ని ఉపయోగించి మనకు ఇంకా కొన్ని ప్రీవియస్ బిట్స్ ఎట్లా వచ్చాయి వీటి మీద ఒకసారి పరిశీలిద్దాం. రోమన్ల కాలంలో ప్రజలు ఉపయోగించిన ద్రవ్య రూపం ఏది? రోమన్ల కాలంలో ఆప్షన్ ఏ డాలర్, ఆప్షన్ బి పానా, ఆప్షన్ సి బిసాంత్, ఆప్షన్ డి రూపాయి. మరి రోమన్ల కాలంలో ఇక్కడ దేన్ని ఉపయోగించారండి? బిసాంత్ అని ఉపయోగించడం జరిగింది. బంగారు నాణ్యాన్ని ఇక్కడ బిసాంత్ని ఉపయోగించడం. ఇది ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడగడం జరిగింది. ఇంకా ఈ చాప్టర్లో ఎలాంటి బిట్స్ అడగడానికి అవకాశం ఉంది అంటే రెండో బిట్ చూద్దాం. మార్పిడి మాధ్యమంగా విలువ కొలమానంగా అందరి చేత అంగీకరించబడి ఉపయోగించబడేది దాన్ని ఏమంటాం? ఏ బ్యాంకింగ్ అంటాం, బి ద్రవ్యం అంటాం, సి చెక్కులు అంటాం, డి డ్రాఫ్టులు అంటాం. మరి మార్పిడి ద్రవ్యంగా విలువ కొలమానంగా దాన్ని ఏమంటాము అంటే ద్రవ్యము అంటాం. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ బి ద్రవ్యం. అంటే మార్పిడి ద్రవ్యంగా విలువ కొలమానంగా అందరి చేత ఏదైతే అంగీకరించబడుతుందో దాన్నే ఇక్కడ ద్రవ్యం అంటాం. ఇక్కడ ఆన్సర్ ఏంది అంటే బ్యాంకు కాదు, ద్రవ్యం. ఆప్షన్ బి రైట్. క్రింది వాణిలో ఏ ద్రవ్యానికి చట్టసమ్మతి ఉండదు? ఏ ద్రవ్యానికి చట్టసమ్మతి? ఆప్షన్ ఏ ఐచ్ఛిక ద్రవ్యం, ఆప్షన్ బి న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి ఏది కాదు. మరి ఇక్కడ చట్టసమ్మతి దేనికి ఉండదు అంటే ఐచ్ఛిక ద్రవ్యానికి ఇక్కడ చట్టసమ్మతి ఉండదు. అదేవిధంగా ఆర్బీఐ జారీ చేసే వాటికి మాత్రం ఇక్కడ చట్టసమ్మతి అనేది ఉంటుంది. రాష్ట్ర సహకార పరపతి బ్యాంకుల్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కేంద్ర బ్యాంకులు, ఆప్షన్ బి వాణిజ్య బ్యాంకులు, ఆప్షన్ సి అపెక్స్ బ్యాంకులు, ఆప్షన్ డి గ్రామీణ బ్యాంకులు. ఇక్కడ రాష్ట్రంలో సహకార పరపతి బ్యాంక్ని ఇక్కడ అపెక్స్ బ్యాంక్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ పూర్వకాలంలో మార్కెట్ వ్యవస్థ లేనప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఉండేవి ఏమి ఉన్నాయి? ఇక్కడ ఏ హుండీ, బి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, సి డిబెంచర్, డి బాండ్లు. మరి పూర్వకాలంలో మార్కెట్ వ్యవస్థ లేనప్పుడు దేన్ని ఉపయోగించే వాళ్ళంటే హుండీని అనేదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అంటే ఆ కాలంలో వస్తువుల్ని ఒక వస్తువుకి బదులు బాటర్ సిస్టమ్ తర్వాత ఏం చేశారంటే ఇక్కడ హుండీని కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో ప్రీవియస్ బిట్స్ అనేది రావడం జరిగింది. నమస్తే.